అందరికీ నమస్కారం. ఈరోజు సహేజ్ టాక్స్ కింద మనము ప్రైవేట్ స్కూళ్ళ యొక్క పాత్ర, స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ స్కూళ్ళ యొక్క పాత్ర గురించి మాట్లాడుకోవడానికి ప్రతినిధులు ప్రైవేట్ స్కూల్స్ యొక్క ప్రతినిధులు ఇక్కడ విచ్చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మనకి స్కూల్స్ కనపడతాయి, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కనపడతాయి. దాంతోపాటు చిన్న స్థాయిలో ఆల్టర్నేటివ్ స్కూల్స్ కనపడతాయి. స్వతంత్రం పూర్వము అంటే మనం కొంచెం వెనక్కి వెళ్తే మన పాఠశాలలన్నీ కూడా గురుకులాలుగా ఉండేవి. ఆ తర్వాత బ్రిటిష్ ఇదైన తర్వాత మనకి కొన్ని స్కూల్స్ ఏర్పడము, కొంతమంది మాత్రమే ఎడ్యుకేషన్ ఇవ్వడము. ఆ తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత స్కూళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, ఎందుకంటే విద్య ఉంటేనే ఏ దేశపు ప్రగతి అయినా ఉంటుందనే ఉద్దేశంతో స్కూల్ విద్యపై ప్రభుత్వాలన్నీ కూడా అటెన్షన్ పే చేయడం జరిగింది. సో ఆ క్రమేణా మనకిప్పుడు స్కూల్స్ రెండు వర్గాలుగా, అంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రదేశాలు కానివ్వండి, అలానే టీచర్కి ఫండింగ్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. టీచర్ ట్రైనింగ్ నుంచి, టీచర్ యొక్క అభివృద్ధి నుంచి, అలానే పిల్లల యొక్క కావాల్సినటువంటి అవసరాలు ఇవన్నీ కూడా గవర్నమెంటే చూస్తుంది. అలానే దానికి ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ ఎటువంటి ఫండ్స్ లేకుండా ఎవరికి వాళ్ళుగా నిర్వహించుకునేటట్టుగా కొన్ని లక్షల ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు మన దేశంలో ఉద్భవించాయి. దాని యొక్క అవసరం కూడా అలా వచ్చింది. మనము చూసుకుంటూ వస్తే ఒక 30-40 సంవత్సరాల క్రితం చాలా తక్కువ స్థాయిలో మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి దేశమంతా కూడా. ఆ తర్వాత అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే అవసరం ఏర్పడిందో అప్పుడు మనకి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా వస్తాయి. ఆ నీడ్కి తగ్గట్టుగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏర్పడినాయి, చిన్న ఎత్తులో ఏర్పడినాయి. ఎవరికి వాళ్ళుగా పిల్లలకి అక్కడ బోధించుకోవడానికి ఆ విలేజ్ స్థాయిలోనో లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అలాగా ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేయబడినాయి. అలానే చాలా ప్యాషనేట్గా, అంటే ప్రైవేట్ స్కూల్స్ అనేవి రకరకాల కారణాలతో వచ్చినాయి నాకు అనిపిస్తుంది. ఒకటి అవసరాన్ని బట్టి, అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎటువంటి స్కూలు లేదు కాబట్టి అక్కడ ఒక స్కూల్ వస్తే బాగుండు అనే దాంతో. ఇంకా కొన్ని స్కూల్స్ ఒక చాలా మార్పు తీసుకురావాలి, ప్రపంచంలో బిడ్డని సరైన పద్ధతిలో పెంచాలి అనే ఉద్దేశంతో వచ్చిన కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అలాగ మనం కొన్ని స్కూల్స్, శాంతినికేతన్ కానివ్వండి, రిషి వ్యాలీ కానివ్వండి, అలా కొన్ని, అలానే శ్రీ అరవిందో పాఠశాలలు కానివ్వండి, ఇవన్నీ మనం ఆ కోవలోకి చూస్తాం. మనం అంటే నీడ్ బేస్డ్, అలానే ఒక రకమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించాలి, ప్రపంచంలో మార్పు మనం తీసుకురావాలి అనే ఉద్దేశంతో వచ్చిన స్కూల్స్ మనకి కనపడతాయి. అదేవిధంగా కొంతమంది బాగా చదువుకొని నేను ఇంకొక ఉద్యోగం చేయడం ఎందుకు, నేనే ఒక మంచి స్కూల్ కల్పించుకొని నాతో ఒక 10 మంది ఎంప్లాయీస్ కూడా నేను అవకాశం ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఏర్పడిన స్కూల్స్ కొన్ని. అంటే ఎంప్లాయ్మెంట్ని వాళ్ళకు వాళ్ళు కల్పించుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయీస్గా ఉంటూ ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ అలా స్కూల్స్ కొన్ని వచ్చినాయి. అలానే అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ కంపాషన్ కొంతమంది ఇండివిజువల్స్ కలిసి ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేయాలి. అవి ఆల్టర్నేటివ్గా మనకి కొన్ని స్కూల్స్ ఇప్పుడు కనపడుతూ ఉంటాయి, మేరాంబిక, ఆరోహి, అలా కొన్ని చాలా వినూత్నంగా వాళ్ళు చాలా ఫ్రీడంలో పిల్లలు పెరగాలి అనే ఉద్దేశంతో వచ్చిన స్కూల్స్. ఇలా రకరకాలుగా మనకి ప్రైవేట్ స్కూల్స్ కనపడతాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క నిబంధనలకి ఫాలో అవుతూనే వాళ్ళు నడిపిస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, అసలు ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావడానికి, లేదంటే పిల్లల యొక్క ప్రగతి బాగా ఉండడానికి, లేకపోతే వాళ్ళు సమగ్రంగా వికసించడానికి ఈక్వల్గాను లేకపోతే ఇంకా ఎక్కువగాను కృషి చేస్తుంది. మనకు అనేక రకాలుగా వచ్చినటువంటి ఆవిర్భవించినటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఎలా ముందుకు కొనసాగుతున్నాయి మనకు తెలుసు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే 70 లక్షల మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. అంటే 67% మనకి ఇప్పుడు లిటరసీ రేటు. దాంట్లో 70 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, 60,000 చిలుకు మనకి స్కూల్స్ నిర్వహించబడుతున్నాయి. దీంట్లో ఎక్కువ మంది పిల్లలు, అంటే 55% పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా దానికంత ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారనేది మనకి యూడైస్లో కానీ వీటిలో కానీ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈక్వల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ మన ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉన్నారు.
సో చాలా బాధ్యత అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనకి ఇంతమంది ఇన్ని లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఒక 10th క్లాస్ చూసుకుంటే మనకు 6,30,000 మంది దాకా ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో దాదాపుగా 4 లక్షల మంది 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆవశ్యకత బాగా అర్థమవుతుంది. అలానే జస్ట్ గత సంవత్సరం స్టాటిస్టిక్స్ చూసుకుంటే 1,00,000కు పైగా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్కి షిఫ్ట్ అయితే ఒక 16 నుంచి 20,000 లోపు పిల్లలు మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి షిఫ్ట్ అయ్యారు. సో వీ కెన్ అండర్స్టాండ్ ద సినారియో అనమాట. అంటే ఎక్కువ మంది పిల్లలు ఇలా మొగ్గు చూపడానికి ఏంటి అసలు మనం ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి అట్రాక్టివ్గా లేకపోతే రిలేషన్షిప్లో పేరెంట్స్తో అంటే పేరెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. మనకు తెలుసు ప్రైవేట్ స్కూల్స్లో పేరెంట్స్ చక్కగా వస్తారు, మాట్లాడతారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటారు. మా బాబు చాలా వెనుకబడి ఉన్నాడు, లేకపోతే మా బాబు చాలా బ్రైట్గా ఉన్నాడు, వాడికి కావాల్సిన ప్రోగ్రామ్ ఇవ్వండి అని. సో పర్సనలైజ్డ్ లెర్నింగ్ మనకు ప్రైవేట్ స్కూల్లో సాధ్యమవుతుందని చెప్పి మనం అనుకుంటున్నాము. అలాగా అనేక అవసరాలు పేరెంట్స్ యొక్క అవసరాలు ప్రైవేట్ స్కూల్స్ తీరుస్తున్నాయి. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఈ విషయాలన్నీ చూసుకున్నప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ కొన్ని సాధ్యాలు ఉంటాయి కాబట్టి పిల్లలు స్కూల్కి రావడానికి ఎక్కువ మంది ఎన్రోల్ అవ్వడానికి వాళ్ళ యొక్క అవసరాలు పేరెంట్స్ యొక్క అవసరాలు అంటే మనకు కూడా తెలుసు ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువ మంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి ప్రైవేట్ స్కూల్స్ నుంచి వెళ్తారు. మీరు ఎటువంటి సర్వేస్ చూసినా కూడా ఇలా జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ కోవిడ్ టైంలో ప్రైవేట్ స్కూల్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలియాలి కదా, ఈవెన్ తల్లిదండ్రులు కూడా అనుకోవాలి కదా. వాళ్ళ పిల్లలు ఇష్టంగా స్కూల్లో చేరుస్తున్నప్పుడు ఇటువంటి క్లిష్ట సమయంలో మనం ఏంటి అసలు అంటే స్కూల్స్ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒక 20-30 సంవత్సరాలుగా స్కూల్స్ నిర్వహిస్తున్నారు కదా, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఈ టైంలో టీచర్స్ ఎలా స్టక్అప్ అయిపోయారు, మేనేజ్మెంట్కి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, చాలా సమస్యలు మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాము టీచర్ల పరంగా మేనేజ్మెంట్ పరంగా. సో వీటిని ఆలోచించుకోవాల్సిన సమయం మనం ఇవ్వాలి. అలానే పేరెంట్స్ కూడా ఏదో ఒక ఉద్యోగమో లేకపోతే ఏదో ఒక వ్యాపారమో చేయకుండా ఎంతో కొంత సేవ కలిగినటువంటి సేవాభావంతో ఏర్పడినటువంటి స్కూల్స్ని ఆదరించే పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది మనము ఈ ప్లాట్ఫామ్ మీద పేరెంట్స్ కూడా చూస్తారు కాబట్టి అది కూడా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇక్కడ మనకి ఈరోజు స్పీకర్స్గా సాంబశివరావు గారు షోగి స్కూల్ అలానే విసిఎస్టీ ప్రెసిడెంట్ గారు అంటే విజయవాడ స్కూల్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు మనతో ఇప్పుడు సార్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే ప్రైవేట్ స్కూల్స్కు ఉన్నటువంటి స్థాయి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్లో మంచి ఫీలింగ్తో వాళ్ళు మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి అవకాశాలు మనం ఎలా కల్పిస్తున్నాము ప్రైవేట్ స్కూల్స్లో మీరు బ్రీఫ్ చేస్తే బాగుంటుంది సార్. నమస్కారం. మరి ఈ రోజున మన ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆవశ్యకతను గురించి కానీ మనం ఏ విధంగా నడుపుతున్నాం, ఎందుకు మన స్కూల్స్ అవసరమో దాని గురించి మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చిన ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రైవేటు స్కూల్స్కి ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చాలా ఏర్పాట్లు మనం చేయటం జరుగుతుంది. ఏర్పాట్లు అంటే మనకి రూములు ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేస్తే పిల్లలు ఆసక్తిగా పాఠాలు వింటారు, దానికి కావాల్సినటువంటి సిలబస్ని ఎన్నుకోవటంలో కానీ భవన నిర్మాణంలో కానీ పరిసరాల ఏర్పాట్లో కానీ అన్నిట్లో కూడాను ప్రైవేటు స్కూళ్ళ వాళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులని సంతోషపెట్టడానికి పిల్లలు అట్రాక్టివ్గా రావటానికి వాళ్ళు క్లాసులో ఆసక్తిగా వినటానికి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడాను ఎక్కువ భాగం అంటే వాళ్ళ యొక్క స్కూల్ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనకి అనేక ల్యాబులు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇప్పుడు మనకి ఇంగ్లీషు భాష నేర్పేటప్పుడు ఇంగ్లీషు ల్యాబ్ కావాలనుకుంటున్నాం, అది ప్రైవేట్ స్కూల్స్లో మనం ఏర్పాటు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది ఏ స్థాయిలో ఉన్నదనేది స్కూల్ని బట్టి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదే సైన్స్ ల్యాబ్ ఉంది,
సైన్స్ ల్యాబు మన ఊరినే పాఠం చెప్పి ఉండకుండా ఆ పాఠంలో ఉన్నటువంటి వాడిని వాటికి సంబంధించినటువంటి వాటిని ప్రయోగాత్మకంగా మనం చెప్పడానికి మనం కొన్ని సంపార్జన చేసుకొని ఆ ల్యాబ్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఏర్పాటు చేస్తాం ప్రైవేట్ స్కూల్స్లో. అంతేకాదు మనకి కొన్ని స్కూల్స్లో గ్రౌండ్లు ఉన్నాయి, గ్రౌండ్ లేకపోని ఇండోర్ గేమ్స్ ఏర్పాటుకి పిల్లల్ని మానసికంగా ఆనందపరచడానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేస్తాం. ముఖ్యంగా మనం చేసేటువంటి పనిలో ప్రతి విద్యార్థి మీద శ్రద్ధ చూపిస్తాం. మనం ప్రైవేట్ పాఠశాలలో ప్రతి విద్యార్థి మీద శ్రద్ధ చూపిస్తాం. ఒక అమ్మాయి లేకపోతే అబ్బాయి క్లాస్కు ఎందుకు రాలేదు ఈ రోజున అనేది కూడా మనం పేరెంట్స్ ద్వారా మనం ఎంక్వైరీ చేసి మనం తెలుసుకుంటానికి ప్రైవేట్ స్కూల్లో ఈ ఏర్పాట్లు మనం చేసుకుంటాం. మనం అంతే ప్రతి పిల్లవాడు విద్యలో ఎలా ఉన్నాడు, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది పేరెంట్ తోటి మనం పిలిచి కన్సల్ట్ చేసి ఈ విద్యార్థి ఎలా ఉన్నాడు, ఇక ముందు ఇలా రావాలి, మేము ఇటువంటి శ్రద్ధ తీసుకోబోతున్నాం, మీరు కూడా ఇటువంటి శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, పిల్లవాడిని మనం తీసుకురావచ్చు అనేది ఇటు పేరెంటు, ఇటు పిల్లవాడు, తర్వాత ఇటు టీచరు, ఈ రిలేషన్షిప్ అనేది ఆ అట్మాస్ఫియర్ని మనం బాగా క్రియేట్ చేస్తాం ప్రైవేట్ స్కూల్స్లో. అందుకనే ఎప్పుడైతే ఇటువంటి అనుబంధం ఉందో పేరెంట్స్ కూడా లైక్ చేస్తారు. కన్సర్న్ టీచర్ ఫలానా క్లాస్లో ఫలానా టీచర్ బాగా చెప్తున్నారంటే వాళ్ళు చాలామందికి చెప్తారు, ఇగో ఫలానా దాంట్లో ఫలానా ఈ విధంగా ఉంది అని. తర్వాత సిలబస్ సెలక్షన్లో కూడా మనం చాలా ఆసక్తిని చూపిస్తాం. మనం ఎటువంటి సిలబస్ని ఏ వయసు విద్యార్థికి అంటే ఏ క్లాస్ వైజ్గా మనం పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్తో పాటు మనం 5th వరకు లేకపోతే కొన్ని క్లాసుల వరకు వేరే సిలబస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. దానికి ఎలా వెళితే బాగుంటుందనేది ప్రైవేట్ స్కూల్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తాం. పిల్లవాడు యొక్క ఇటు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడాను ఇమీడియట్గా మనం పేరెంట్స్ తెలియజేస్తాం. ఏదన్నా పొరపాటున ఏమన్నా జరిగినా, ఎటువంటి ఆరోగ్యకరమైన జ్వరం లేకపోతే అటువంటి ఏమైనా వచ్చినా పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దాంతో మనం ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మన ఏర్పాట్లు ఉంటాయి మనకి. ముఖ్యంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం వ్యాన్ సౌకర్యం ఉంటుంది. ఏ మారుమూల గ్రామం నుంచి అయినా సరే మన స్కూల్కి రావడానికి మనం చేస్తాం. దాంతోపాటు మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మనం అనేక మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. మనం ఒక టీచర్సే కాదు, ఆఫీసులో పనిచేసే క్లర్క్సే కాదు, వ్యాన్లో ప్రయాణం చేసే డ్రైవర్లే కాదు, ఆయాలు కాదు, ప్రతిదీ కూడా మనం కొన్ని లక్షల మందికి మనం ఇస్తున్నాం. నేను ఉదాహరణకి చెప్తాను, అంటే ఇది ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ స్కూల్లో ఒక పిల్లవాడికి అది 1st క్లాస్ నుంచి 10th క్లాస్ యావరేజ్ని కనుక చూసినట్టయితే ప్రతి సంవత్సరం 70,000 రూపాయలు మినిమం ఖర్చు పెడుతున్నారు. మన ప్రైవేటు పాఠశాలలో నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో మనం కనుక చూసినట్టయితే మనకి 16,000 స్కూల్స్లో 14,000 స్కూల్స్లో చదివే పిల్లలు కొన్ని 40 లక్షల దాకా దేశం మొత్తం మీద ఉన్నట్టున్నారు. దీని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 280,000 లక్షల రూపాయలు మనం ప్రభుత్వానికి ఆదా చేస్తున్నాం. అంటే అక్షరాస్యత పెంపొందిస్తున్నాం, మనం నిరక్షరాస్యత నిర్మూలిస్తున్నాం. మనం ఎందుకంటే ఒక్క ప్రభుత్వం వాళ్ళు చేయాలంటే చాలా కష్టం. మనం ఎందుకు పెట్టాము స్కూలు, మన యొక్క వృత్తి కోసం పెట్టామా లేదా దేనికన్నా పెట్టని, మన స్కూలు పెంపొందించడానికి ప్రతి కరస్పాండెంట్ కూడాను ఆ స్కూలు జరిగినటువంటి 8 గంటలు 9 గంటలే కాకుండా 12 గంటల వరకు స్కూల్లోనే గడుపుతాడు. ఎందుకంటే ఎవరైనా పేరెంట్ వస్తే వాళ్ళ యొక్క క్వరీని అంటే క్వశ్చన్స్ తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా మనం ప్రైవేటు పాఠశాలలు అనేవి ఒక సిస్టమేటిక్ మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన పాఠశాలలో చాలా నేను అనుకుంటాను ప్రతి పాఠశాలలో కూడా మోరల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. పిల్లవాడు క్రమశిక్షణ ఎలా ఉండాలి, మోరల్ వాల్యూస్ మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇటువంటి మీద అన్నిటి మీద కూడాను ప్రైవేటు శ్రద్ధ తీసుకుంటుంది. మరి వాళ్ళకి కావాల్సిన క్లాస్ రూము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ల్యాబ్స్తో సహా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అందుకే ఇది తప్పనిసరిగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటేనే పిల్లల్లో మేధాశక్తిని పెంచి ప్రపంచంలో మేము ఉన్నాము, మాకు తెలివితేటలు ఉన్నాయని పెంపొందించడానికి ప్రైవేట్ స్కూల్స్ ఇతోధికంగా దోహదపడుతున్నాయని నేను భావిస్తున్నాను. సో పర్సనల్ కేర్ కన్సర్న్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్లో.
అలానే పిల్లలకి ఏవైతే కోరుకుంటున్నారో స్కూల్కి రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండడానికి తగు వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రైవేట్ స్కూల్లో సాధ్యమవుతుంది. అలానే 1-to-1 రిలేషన్ కూడా, అంటే ప్రతి పేరెంట్, నాకు తెలిసి కరెస్పాండెంట్స్ అందరూ కూడా పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధాల్లో ఉంటారు. అంటే వాళ్ళతో బాగా మాట్లాడడము, వాళ్ళ పిల్లల యొక్క లోతుపాతులు తెలియడము, వాళ్ళలో అటువంటి డిఫికల్టీస్ తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేయడానికి అవకాశాలు ప్రైవేట్ స్కూల్లో సాధ్యమవుతాయి. ఎందుకంటే ఆ ఊరిలోనూ ఆ చుట్టుపక్కల పిల్లలే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులతో మంచి సంబంధాలతో ఉంటున్నప్పుడు మనకి వాళ్ళకి తగ్గట్లుగా వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. అలానే మిగతా సౌకర్యాలు కూడా ప్రైవేట్ స్కూల్స్లో చేయడానికి వాళ్ళ స్థాయి తగ్గట్టుగా చేయడానికి అవకాశాలు ఉంటాయని సాంబశివరావు గారు అంటున్నారు. నాగార్జున స్కూల్ డైరెక్టర్ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. వారు ఈ కోవిడ్ టైంలో ఎలాగా ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఆలోచిస్తున్నాయి, అలానే పిల్లలతో ఎలా ఇంటరాక్షన్లో ఉన్నాము, దాని గురించి బ్రీఫ్గా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మనం ప్రపంచం మొత్తం కూడా ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిలో, విషమ పరిస్థితిలో ఉంది. కోవిడ్ అనేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి అందరికీ కూడా ఒక పెద్ద విపత్తుగా పరిణమించింది. ఇటువంటి సిచ్యువేషన్లో మనం జీవించటం, అలాగే మన స్కూల్స్ రన్ చేసుకోవటం, మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవటం మనం ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చింది. ఇప్పుడు కోవిడ్ గురించి అతిగా భయపడనక్కర్లేదు, అలాగే అజాగ్రత్తగా ఉండకూడదు. ఎవరైనా సరే, పిల్లలు కానీ, యువత కానీ, వృద్ధులు కానీ, సమాజంలో ఉన్నటువంటి ఈ 3 వయసుల వాళ్ళు కూడా ఎవరు అశ్రద్ధగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. అలా అని అతి భయపడాల్సిన పని అసలే లేదు. మొట్టమొదట సంక్రమించకుండా మనం దాన్ని నిరోధించుకోవటం తెలివైన పని. ఒకవేళ సంక్రమిస్తే మనోధైర్యంగా దాన్ని ఎదుర్కొని బయటికి రావటం అవసరం. కాబట్టి మరి మన ప్రైవేట్ స్కూల్స్ ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిలో ఉన్నప్పుడు వీటిని ఎలా నడుపుకోవాలి, ఏం చేయాలి, మన యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు, ఇవి ఒకసారి మనం తెలుసుకుని మనం సవివరంగా వాటి గురించి తెలుసుకుని పరస్పరం ఒకరికొకరం తెలియజేసుకుని తెలివితో మన పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరీ ముఖ్యంగా మనందరి మీద ఉంది. ఒక విద్యార్థికి చదువు రావాలంటే ముఖ్యంగా 4 పని చేయాల్సి ఉంటుంది. దానిలో మొట్టమొదట టీచరు, స్కూలు, పేరెంట్సు, అలాగే విద్యార్థి కూడా. ఈ 4 సక్రమంగా పనిచేసినప్పుడే పరిపూర్ణమైనటువంటి విద్య పిల్లాడికి అబ్బుద్ది. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో స్కూల్స్ నడిపే స్థితిలో లేము మనం. ఎందుకంటే కోవిడ్కి మరి కరెక్ట్ అయినటువంటి మందు రాలేదు, అలాగే వ్యాక్సిన్ ఇంకా పూర్తిగా రాలేదు. ఇది ఎప్పటికి వస్తుంది, ఎప్పుడు మళ్ళీ నార్మల్ స్టేట్ అయ్యిద్ది అనేది మనం ఎవరూ చెప్పలేం. కాబట్టి ఇటువంటి కండిషన్లో మరి మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది చేసేటప్పుడు ఏదైనా కొత్త ప్రయత్నం మొదటిసారి సక్సెస్ అయ్యిద్దని అనుకోవటం అంత కరెక్ట్ కాదు. రాబోయే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఈ లెర్నింగ్ అనేది అనేక విధాలుగా వచ్చింది, ఇంకా భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు పీజీ డిగ్రీలు కానీ, డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ కొన్ని యూనివర్సిటీస్ ఆల్రెడీ
ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెట్టేసినాయి. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి అక్కడ పెద్దగా తేడా రాకపోవచ్చు. వాళ్ళు త్వరగా అడాప్ట్ అవుతారు. కారణం ఏంటంటే వాళ్ళు మెచ్యూర్డ్ స్టూడెంట్స్. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఇది ప్రొటెక్టెడ్ ఎడ్యుకేషన్. అంటే మేము పిల్లవాడిని అమ్మఒడిలో నుంచి రెండో అమ్మగా ఎల్కేజీ టీచర్ తీసుకుని వాళ్ళని కాలేజీకి అందించేదాకా, టీనేజ్ వచ్చి కాలేజీకి అందించే వరకు పిల్లల స్థాయి రకరకాలుగా ఉంటుంది. వాళ్ళకి మనం డైరెక్ట్గా ఎల్కేజీ స్టూడెంట్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇది చాలా కష్టమైన పని. అలానే 10th క్లాస్ స్టూడెంట్కి ఇప్పుడు మనం ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఆన్లైన్ ఎడ్యుకేషను కాదు అని కొంతమంది అంటున్నారు. అలానేం కాదు, ప్రయత్నం చేస్తే తప్పు లేదు. కాబట్టి దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి. చాలా సమస్యలు ఉన్నాయి. అది సక్సెస్ అవ్వాలంటే ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తే ఖచ్చితంగా భవిష్యత్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే కావచ్చు. కాబట్టి దేన్నైనా సమస్య వచ్చినప్పుడు పాజిటివ్గా తీసుకుని మనం ప్రయత్నిద్దాం. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కాబట్టి టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, స్కూల్స్ కానీ మనం నలుగురం కలిసి ఆ సిస్టంలో వీలైనంత ఎక్కువగా ప్రయత్నం చేద్దాం. ఒక విషయం. ఇక రెండోది, కోవిడ్ వలన మనం అనేక రకాలైన సమస్యలను ఫేస్ చేస్తున్నాం. మొట్టమొదట విద్యార్థి దశను చూస్తే స్టూడెంట్ని మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనేటల్లా వాడి ఆరోగ్య రీత్యా మన శ్రద్ధ జాగ్రత్త, అది తప్పు కాదు. కానీ వాడి బాల్యం వాడు ఆడుకోవటానికి లేదని వాడు అనేక రకాలుగా మానసికంగా హింసపడుతుంటాడు. అలాగే క్లాస్ రూమ్లో వాడు ఫ్రెండ్స్తో కలిసి చక్కగా స్కూల్ అనేది అది ఒక బంగారు జీవితం ఆ పిల్ల బాల్యం. సో అది మిస్ అవుతున్నాడు. అలా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు మరి ఇప్పుడు కొన్ని జాబ్స్లోకి వెళ్ళటానికి కూడా పేరెంట్స్కి అవకాశం లేదు. కొన్ని రోజులు వీక్ డేస్లో 3-4 డేసే జాబ్స్ ఉంటున్నాయి. ఒక్కోసారి రకరకాలుగా ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మరి పిల్లలు సహజంగా అల్లరి చేయటం సహజం. అల్లరి చేయకపోతే పిల్లలు పనికిరారు. కాకపోతే ఆ అల్లరి ప్రమాదాలకు కానీ అలాగే భరించరానిది కానీ కాకుండా చూసుకోవాలి. మరి ఈ పరిస్థితిలో పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు విసుగు చెందుతుంటారు మరి పిల్లలు చేసేటటువంటి సమస్యల వలన. అవన్నీ మనం ఓర్పు నేర్పుతోటి వాళ్ళని తీర్చిదిద్దుకోవటం మన బాధ్యత, అవసరం తల్లిదండ్రులుగా. అలాగే ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళకి అవసరమైనటువంటి స్మార్ట్ ఫోన్లు కానీ లేదా లేదా ఇంకా ఏదైనా టీవీ వాటి వారి ద్వారా పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ వైపు చేస్తే కొంతవరకు దానివలన ప్రయోజనం ఉంటుంది. ఇక మన సమాజంలో కోవిడ్ నుంచి మనం భయపడాల్సిన పని లేదు, అలానే అజాగ్రత్త అక్కర్లా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత చరిత్రని తిరగేసుకుంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక ప్రయోజనాలు జరిగినాయి, అనేక నష్టాలు జరిగినాయి. మనం ఎక్కువగా నష్టాల గురించే మాట్లాడుకుంటాం. సహజం అది. ఎంతోమంది చనిపోయారు, ఎంతో ఆస్తి నష్టమైంది, ఎన్నో రకాలుగా జరిగింది. కానీ దానివలన అప్పటి వరకు కలోనియల్ రూల్ ఉంది. బ్రిటిష్ కింగ్డమ్ ఇవన్నీ యూరోపియన్ దేశాలు ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టి పరిపాలించింది. అన్ని వనరులు వాళ్ళ దేశాల్లో తీసుకెళ్ళిపోయినాయి. ప్రజలు తినటానికి తిండి లేని పరిస్థితుల నుంచి అన్ని దేశాలు కూడా స్వాతంత్రం వచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మెరుగుపడింది. అలాగే ఆ ప్రపంచ యుద్ధం కోసం వేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా తర్వాత ప్రజలకు ఉపయోగపడ్డాయి, బిజినెస్కి జీవనోపాధులుగా మారినాయి. ఈ విధంగా కోవిడ్ వలన కూడా మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు, ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి, అలాగే నష్టాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ అవకాశంగా మార్చుకుని, ఈ ఆపదని అవకాశంగా మార్చుకుని అందిపుచ్చుకోవటం, ఎదగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు కనుక కోవిడ్ వచ్చి మరి చైనా వైరస్ చైనా మొత్తానికి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ చేశారు. దానివల్ల ప్రపంచం మొత్తం అన్ని దేశాలు
చాలా ఇబ్బంది పడి చైనాకు విరోధమై ఇండియాకి దగ్గరైనాయి. సో ఈ విధంగా మన దేశానికి ఒక రకంగా ఎంతోమందికి ఇప్పుడు దరిదాపుగా లక్షల మందికి వచ్చినా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనం కూడా సామాజికంగా ఎదగాలి, మన స్కూల్స్ని దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మరి స్కూల్స్ చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా సహకరించాలి. అలాగే విద్యార్థులు కూడా మరి వారి టీచర్స్కి చెప్పినట్లు టీచర్స్ కూడా అప్గ్రేడ్ అయ్యి ఈ ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని సౌరవంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్కూల్ అంటే ఒక భవనాలు లేకపోతే పిల్లలు మాత్రమే కాదు, స్కూల్ అంటే స్టెప్ అంటాం మనము. స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ పేరెంట్స్ ఇలా అందరూ కలిస్తేనే స్కూలు నిర్వహించుకోవడానికి, తల్లిదండ్రులు ప్రేమగా వాళ్ళ పిల్లల్ని చేర్చుకోవడానికి రావాలి, స్కూల్ కూడా వాళ్ళని ఆహ్వానించాలి, పిల్లలు కూడా సంతోషంగా అక్కడ చదువుకోవాలి, వీళ్ళందరినీ ఎడ్యుకేటర్స్గా కొన్ని అనుభవాలతో స్కూల్స్ నడిపించాలి. సో ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఒక ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్ని మనం తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నాలు. ఇక్కడ విసిఎస్టి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లహరి స్కూల్, మోహన్ రెడ్డి గారు ప్రొఫెషనల్లీ ఆయన లా చదివినా కూడా స్కూలింగ్లోకి వచ్చి అనేక మంది పిల్లలకి విద్యాసేవలు అందిస్తున్నారు. వారు తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ఈ విద్యార్థులు, విద్యా సంస్థలు ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఇలాంటి వాటి కోసమే తమ జీవితాలని పణంగా పెట్టినటువంటి అనేక మంది పెద్దలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర విద్యా విధానంలో అనేటువంటి దానిలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడైతే అవసరం ఏర్పడుతుందో ఆ అవసరాన్ని తీర్చడానికి అనేక సంస్థలు వస్తూ ఉంటాయి. అలాగే ఒకప్పుడు మనకి పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, కొన్ని మైళ్ళ కొలది దూరం నడిచి వెళ్ళాల్సి రావడం, చదువుకోవాలంటే అదొక యజ్ఞంలాగా పరిగణించేటువంటి రోజుల్లో చదువుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు అనార్గనైజ్డ్గా వాళ్ళ ఇళ్లల్లోనే చిన్న ట్యూషన్ సెంటర్స్ గాను లేకపోతే చిన్న పాఠశాలలు గాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా ప్రజల అవసరాలు అక్కడ ఆ వేదికలైనవి. అలా ప్రైవేటు సంస్థలు పుట్టి కాలానుగుణంగా అనేక మార్పులకు లోనై ఈరోజు కొన్ని కార్పొరేట్ శక్తులు కూడా ఈ ప్రైవేటు విద్యారంగంలో ప్రవేశించడం జరిగింది. అయితే మనం ఆలోచించాల్సింది, విద్యార్థులకు అందుబాటులో ఉంటూ అలాగే తల్లిదండ్రులకి ఏవైతే వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళ చిన్నారులకి అలాంటి విద్యని ఇస్తూ చిన్న బడ్జెట్ స్కూల్స్ అనేకం కొనసాగుతూ ఉన్నాయి. చిన్న గ్రామాల దగ్గర నుంచి స్లమ్ ఏరియాస్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఇలాంటి చోట్ల చిన్న విద్యా సంస్థలు అనేకం కొనసాగుతూ ఉన్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అక్షరాస్యతను పెంచడం, ఏ విధమైనటువంటి విద్య కావాలి అని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు భావిస్తున్నారో అలాంటి విద్యని అందించడం ముఖ్య ఉద్దేశంగా ఏర్పడినాయి. అయితే ఈ విద్యా వ్యవస్థలో వీటి ప్రాముఖ్యత చాలా ఉంది. ఈ చిన్న విద్యా సంస్థల ప్రాముఖ్యత అటు గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళలేక, అలాగే పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలకు పంపించుకోలేనటువంటి తల్లిదండ్రులకి చాలా సదుపాయాలు కల్పిస్తూ, మంచి విద్యా అవకాశాలను కల్పిస్తూ పిల్లల్ని ఈ సమాజంలో ఒక ఉన్నత స్థితికి చేర్చడానికి ఎంతో దోహదపడుతున్నాయి ఈ బడ్జెట్ పాఠశాలలు. మరి ఇలాంటి బడ్జెట్ పాఠశాలలు పోషిస్తున్నటువంటి పాత్రను కనుక మనం చూస్తున్నట్లయితే, నేను మా యొక్క సహచరులతో కలిసి
ఈ భారతదేశంలో చాలా స్కూల్స్ని సందర్శించడం జరిగింది, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి కూడా. ఇక్కడ అనేక ప్రయోగాలు చేస్తున్నాయంటే కూడా అన్ని ప్రైవేటు విద్యా సంస్థలే నేను చూశాను కానీ గమనించాను, కానీ ప్రభుత్వపరమైనటువంటి పాఠశాలలో ఎక్కడ కూడా ప్రయోగాలు చేసినట్టు నాకు కనిపించలేదు. ఏదైతే మనం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనుకుంటామో, విద్యార్థి కేంద్రీకృతంగా అభ్యసన కొనసాగాలని చెప్పేసి మనం ఎలా అయితే భావిస్తామో అవన్నీ కొనసాగుతున్నాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేదా అలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అన్నీ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలే. మరి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆ వెసులుబాటు ఉంది, ఆ కల్పించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఈ విద్యారంగంలోకి రావడం, చిన్న చిన్న పాఠశాలలు ఏర్పడడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి క్షణం కూడా ఈ ప్రైవేటు విద్యా సంస్థలు మనుగడ కొనసాగించాలి అంటే ప్రజల ఆదరణ పొందాలి. ప్రజల ఆదరణ ఏ విధంగా పొందగలుగుతాం? ఎప్పుడైతే విద్యార్థులకు అవసరమైనటువంటిది, వాళ్ళ అభివృద్ధికి కావలసినటువంటిది, అభివృద్ధికి తోడ్పడేటువంటి విద్యను ఎప్పుడు అందించగలమో అప్పుడు మాత్రమే ఆదరణ లభిస్తుంది. అలాగే తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఖర్చు పెట్టగలిగినటువంటి దానికి, వాళ్ళు ఏదైతే ఆఫర్ చేయగలరో, ఎంతైతే పిల్లల చదువు మీద వెచ్చించగలరో దానికి అనుగుణంగా ఉన్నటువంటి విద్యా సంస్థలను ఎన్నుకొని వాళ్ళు ఏ విధమైనటువంటి విద్యా విధానం కావాలనుకుంటారో అవి మనం చేయబట్టే ఇప్పటివరకు ఆదరణ కొనసాగిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఈ యొక్క విద్యారంగంలో బడ్జెట్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఏదైతే పిల్లలకు అవసరం అనుకుంటామో, ఏదైతే పిల్లల్ని ఉన్నత స్థితికి చేర్చగలుగుతుందో, ఏదైతే పిల్లల్ని ఆలోచింపగలిగేటువంటి విద్య అలాంటిది అందిస్తూ ఇంకా ముందుకు వెళ్ళగలదని తెలియజేస్తూ ఈ విద్యా విధానంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అన్నారు, అలాగే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో కూడా వ్యవసాయానికి ముఖ్య పాత్ర ఇస్తూ అనేక నిధులు వెచ్చించారు. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నారు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, దానికి కూడా ఇతోధికంగా ఖర్చు పెట్టారు. కానీ చాలా కాలంగా విద్యారంగంలో చాలా మార్పులకి శ్రీకారం చుడుతున్నారు, కానీ నిజమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టట్లేదు. ఇప్పటికి కూడా మంచి బెంచీలు ఉంటేనో, మంచి ఆవరణ ఉంటేనో, లేకపోతే మంచి ఫ్యాన్లు ఉంటేనో, లేదా ఏసీ ఉంటేనో మంచి పాఠశాలగా భావించేటువంటి రోజులు పోయి విద్యార్థులు ఆడుకుంటూ చక్కగా వాళ్ళ యొక్క స్వశక్తితో విశ్లేషించుకొని నేర్చుకునేటువంటి అవకాశాలని కల్పిస్తున్నటువంటి విద్యా సంస్థలు రావాల్సినటువంటి అవసరం. అలాగే ఈ విద్యా సంస్థలో కూడా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రైవేట్లో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, రెండు పోటీ పడుతూ రెండు రంగాలు కూడా మంచి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో నాకు తెలిసి గత 10 సంవత్సరాలు ఇంకా పైనే అనుకుంటా విజయవాడ అసోసియేషన్ వాళ్ళు స్టెప్ కలిసి అనేక మంచి స్కూల్స్ కి దర్శించడంలో ప్రముఖ పాత్ర వహించాయి. నేను కూడా మంచి స్కూల్స్ని, అంటే ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంకా బయట కూడా తీసుకుని వెళ్ళారు. ఏకలవ్య, అలానే శివాగ్రామ్ వెళ్ళారు, రిషి వ్యాలీ వెళ్ళారు, అలానే డిఫరెంట్ ఫౌండేషన్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అభయ, శ్లోక, ఇవన్నీ కూడా. అంటే టీచర్స్కి అవి పరిచయం చేయడము, టీచర్స్ కన్నా కరస్పాండెంట్స్కి, స్కూల్ నిర్వహించే వాళ్ళకి విద్య దాని యొక్క అంతర్గత శక్తుల గురించి తెలుసుకోవడము అనేది స్టెప్లో మనకి అలానే విజయవాడ అసోసియేషన్ వాళ్ళు ముందున్నారని చెప్పొచ్చు. నరేంద్ర గారు స్టెప్లో ఒక భాగము. అలానే మన అరవింద స్కూల్కి కూడా ఆయన కరికులం హెడ్, ఆయన ఒక మెసేజ్ పంపించారు, రావాలి కానీ దూరంగా ఉన్నారు కాబట్టి మెసేజ్ పంపించారు. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎవల్యూషన్ అండ్ ఎవల్యూషన్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఫ్రీడమ్. Surely some private schools might run schools as business, but as individuals, each school has freedom. There are many schools that have a vision. Such work takes society forward. Each person must work in freedom. Government itself means authority of an institution that decides everything, and we all know how we must vested interest come in.
Leadership is always provided privately, not as a work of government. Government always works with some agenda. Private schools are agents of change, creativity and new ideas. So ఈ ఏవైతే సృజనాత్మకత అనుకుంటున్నామో మిగతా ఎక్కడ ప్రపంచంలో ఎంత బాగా జరుగుతుంది అని దాన్ని తొంగి చూసి తమ స్కూల్స్లో మార్పులు తీసుకురాగలుగుతామో, వాళ్ళ స్థాయిలో మన స్థాయిలో మనం ఏం తీసుకురాగలుగుతామో, పిల్లల సమగ్ర అభివృద్ధిని మనం ఎలా చవిచూస్తామో అని దాని గురించి చెప్పాలంటే ఎంతో కొంత కృషి ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతుంది. మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం చెప్పారు, కార్పొరేట్ స్కూల్స్ అని. చాలామంది ఒక అభూత కల్పన ఏంటంటే కార్పొరేట్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ అని, అంటే ద వాండరస్ థింగ్ అని అనుకుంటారు. అంటే ఆ మాటల్లోనే ఈవెన్ ప్రభుత్వ అఫీషియల్స్ మాట్లాడేటప్పుడు కూడా కార్పొరేట్కి స్థాయిలో మేము చేస్తున్నామంటారు. నాకు చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. శివరామ్ గారితో కూడా చాలాసార్లు అన్నా నేను, అంటే కార్పొరేట్ స్థాయి అనేది చాలా బాగుందని అనే భావన గవర్నమెంట్ ఇస్తుందా అని. అంటే కార్పొరేట్ అంటే ఏంటి, కార్పొరేట్ స్థాయి అంటే ఏంటి అంటే ఒక రకమైన ఫిక్స్డ్ సిలబస్ తోటి పిల్లలకి మించినటువంటి స్థాయి సిలబస్ ఇచ్చేసి గవర్నమెంట్ ఏదైతే ఎన్సీఆర్టీ ఎన్సీఎఫ్లో ఇచ్చినటువంటి ఫండమెంటల్ రూల్స్ని అధిగమిస్తూ వాళ్ళు పిల్లల యొక్క మెంటల్ ఏజ్, క్రోనలాజికల్ ఏజ్కి మించి వాళ్ళు ఒక వాళ్ళ సొంత డిజైన్ చేసి సిలబస్ని డిజైన్ చేసి అది దాంట్లో ప్రాధాన్యత ఉన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి ర్యాంక్స్ తెప్పించి వాళ్ళని అడ్వర్టైజ్ చేసి, ఈజ్ ఇట్ రియల్ కార్పొరేట్? దాంట్లాగా మనం కూడా పోటీ పడ్డామా? ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కార్పొరేట్ స్కూల్ అనేది ఒక వ్యాపార సంస్థలు మాత్రమే. ప్రైవేట్ స్కూల్స్ అనేవి పిల్లల యొక్క మంచి హ్యూమన్ బీయింగ్స్గా అవ్వడానికి ఇండివిజువల్స్గా కృషి చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ కంపెనీ. కార్పొరేట్స్ అన్ని కూడా కంపెనీలు మనుషులతో కాదు పనిచేసేది, వాళ్ళ యొక్క వ్యాపారంతో చేస్తాయి. అంటే వాళ్ళు మనుషులుగా చూడడం లేదు, ఒక కన్స్యూమరిజం మనకు అక్కడ కనపడుతుంది. పిల్లలకి ఇన్ని పుస్తకాలు అమ్మితే ఇంత డబ్బులు వస్తాయి, ఇంత ఇచ్చేస్తే ఇంత సీట్లు వస్తాయి, ఇలా వస్తాయి మనకనే ఇదే. కానీ పిల్లల యొక్క సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నారా లేదా, మన పిల్లవాడు పెద్ద యొక్క మంచిగా ఉన్నాడు, ఒక జస్ట్ ఒక రీసెర్చ్ చేస్తే మనకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి చదివిన ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు, కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలు ఎలా ఉన్నారు పెద్ద అయితే అని చెప్పి. అంటే ఎటువంటి ఎవరిని ఎదగనీయకుండా ఒక కొలాబరేటివ్ వర్క్, ఒక ఇది లేకుండా కేవలం కాంపిటీషన్ అనే ఒక మాట ఉపయోగిస్తూ పేరెంట్స్ యొక్క వీక్నెస్ని వాళ్ళు కనిపెట్టుకొని మీ పిల్లవాడు చాలా ప్రతిభావంతుని మేము చేస్తాము అని, అందరిలా సమానంగా ఉండాలని కాకుండా ఒక ప్రత్యేకమైనగా ఉంటామని, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఇండివిజువల్ కెపాసిటీస్. ఆ కెపాసిటీస్ ట్యాప్ చేయకుండా మనము ఒకే విధంలో ఒక మ్యాథ్స్ రావాలి, ఒక సైన్స్ రావాలి, ఒక బయాలజీ చదవాలి, ఆ గ్రూప్స్ అన్నీ కూడా 6th డిసైడ్ అయిపోతాయి. అసలు ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 12 years ఆఫ్ ఎడ్యుకేషన్లో పిల్లవాడు సమగ్రంగా అన్నిటినీ నేర్చుకోవాలి. సైన్సెస్ నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, దాంతోపాటు స్కిల్స్ నేర్చుకోవాలి, తను ఎలా గమనించాలో నేర్చుకోవాలి, ఒక చెట్టుని ఎలా గమనించాలో నేర్చుకోవాలి, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి, తను ఎలా గమనించుకుంటున్నారో చూడాలి. ఇవన్నిటిని అబ్జర్వేషన్స్ అన్ని మనం కంప్లీట్గా నలిఫై చేసి కేవలము ఆ 6 సబ్జెక్ట్స్తో పాటు 8వ తరగతి వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్, 6వ తరగతి వాళ్ళకి 8వ తరగతి సిలబస్. ఇట్స్ రియల్లీ చాలా భయంకరమైన, మన దేశంలోనే ముఖ్యంగా మన రాష్ట్రంలోనే సాగుతున్నటువంటి ఇదేమో అని అనిపిస్తుంది నాకు. పేరెంట్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం చాలా బాధగా ఉంది. పిల్లలకి గమనించకుండా పిల్లల యొక్క ఇంట్రెస్ట్లు, పిల్లల యొక్క బాల్యాన్ని కేర్ చేయకుండా మనం వాళ్ళ యొక్క బాల్యాన్ని ఫణంగా పెడుతున్నాం. అది చాలా చాలా విషాంతకరమైనటువంటి జీవితాన్ని పిల్లలు అనుభవించిపోతున్నారు. ఏ హ్యూమన్ బీయింగ్ కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు శంకర్ భాయ్, హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్గా ఉండాలనుకుంటారు, కానీ మన పిల్లల్ని మనం ఒక మెషిన్లా తయారు చేయాలనుకుంటున్నాము. సో పేరెంట్స్, వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం అనుకోవాలి, పిల్లలు మనం ఎందుకు చదివిస్తున్నామని. ఇది ఎప్పటికీ క్వశ్చన్ మార్కే. మనం పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నాము? ఈజ్ ఇట్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ ఆర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ జాబ్ ఆర్ ఎ కెరీర్? సో ఈ సందర్భంగా ఇక్కడ మనకి ఇంకా అతిథులు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటి నుంచో అరవింద్కి స్నేహితులు, సహేస్లో ముఖ్యంగా రాజాసార్కి చాలా సన్నిహితమైన ఫ్రెండ్ వారు. ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా మమ్మల్ని ట్రిప్స్ తీసుకెళ్ళడము, ట్రిప్స్ డిసైడ్ చేయడము, మంచి స్కూల్స్ విజిట్ చేయడము, కొన్ని విషయాలు పరిచయం చేయడం, ముఖ్యంగా స్టెప్ వర్క్షాప్స్ చాలా చేశారు వారు. ఈవెన్ శంకర్బాయ్తో కూడా మేము ఒక పెద్ద వర్క్షాప్ చేశాము. అలాగా టీచర్స్కి అభివృద్ధి చెందించాలని, ఎక్కడ ఒక మంచి ఈవెంట్ జరుగుతుందంటే టీచర్స్ని అందరినీ ఇన్ఫార్మ్ చేస్తారు, టీచర్స్ అందరూ అక్కడికి వెళ్తాము. అంటే స్టెప్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మేము శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటున్నాము. వారు చాలా విషయాలు గమనించి ఉంటారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్స్ వెధలు, అలానే వాళ్ళు చేస్తున్న కృషి కూడా మీరు బ్రీఫ్గా, అలానే టీచర్స్ నుంచి మనం ఏం చేస్తాం, టీచర్ ఓరియంటేషన్స్ కానీ అవన్నీ సార్. ముఖ్యంగా ఈరోజు మరి
ద రోల్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీద మరి చక్కగా సహేష్ టాక్ మరి చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు ఎప్పటి నుంచో బాగా సన్నిహితులు. మరి వారు ఈరోజు లేకపోవడం బాధాకరమైనప్పటికీ మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎడ్యుకేషన్ రంగంలో అరవింద స్కూల్ ఒక రీసెర్చ్ సెంటర్ అని అనుకుంటాం మేము ఎప్పుడు కూడా. మరి ఇక్కడ విజయవాడలో ఫస్ట్ టైము స్టెప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ విద్యావేత్త మరి శివరామ్ గారి నేతృత్వంలో కొన్ని వందల మంది టీచర్స్ని మరి చక్కగా తయారు చేసుకోగలిగాం. మరి ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్లందరూ కూడా అర్హత లేనటువంటి వాళ్ళు అనేటువంటి ఒక దురభిప్రాయం ఉండేది జనాల్లో. ముందుగా ఈ ప్రైవేటు విద్యా సంస్థలను ఆదరిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ప్రైవేటు విద్యా సంస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఎప్పటికప్పుడు తరఫీదు ఇచ్చుకుంటూ మరి వాళ్ళకి ప్రతినిత్యం కూడా అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిష్ణాతులు కూడా తీసుకొచ్చుకుంటూ మరి వారికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ఒక టైం టేబుల్ లాగా వేసుకొని వారందరినీ కూడా చక్కగా మరి ప్రతి సంవత్సరం కూడా ట్రైనింగ్స్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి అట్లానే మా విజయవాడ చిల్డ్రన్ స్కూల్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ మరి టీచర్స్ని ముఖ్యంగా లోయర్ క్లాసులు కావచ్చు, అటు హై స్కూల్ సెక్షన్ కావచ్చు, అనేక మందికి చక్కగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అట్లానే మా అసోసియేషన్ తరఫున అనేక స్కూల్స్ను కూడా విజిట్ చేయడం జరుగుతుంది. మరి అట్లానే ఒక రకంగా ప్రైవేట్ స్కూల్స్ మరి పాత్ర చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మరి ఒక రకంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ పోటాపోటీగా ఉన్నటువంటి మధ్యలో కార్పొరేట్ స్కూల్స్ ప్రవేశించడం, ఆ తర్వాత విద్యా వ్యవస్థని కొంతవరకు సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కార్పొరేట్ విద్యా సంస్థ. మరి ఈరోజు నేనైతే పూర్తిగా ఆన్లైన్ క్లాసులకు వ్యతిరేకం. ఎందుకంటే ప్రత్యక్షంగా ఒక సూర్యుని చూపించాలంటే అది ఆన్లైన్ క్లాసులో సాధ్యం కాదు. అదే ఒక టీచర్ కనుక అయినట్లయితే ఒక టీచరు ఒక అమ్మగా మరి చక్కగా తను ఆ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దగలదు. మరి అట్లానే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక మదరు తను ఎన్నో లాంగ్వేజ్ నేర్పించగలదు. తనకేం అర్హత లేకపోయినప్పటికీ తన మాతృభాషలో మరి అనేక లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజ్ అయినా తను నేర్పించగలదు. మరి ఆ రకంగా అనేక మంది టీచర్స్ కూడా ఆ రకంగా పనిచేస్తున్నారు. టీచర్స్ కూడా ఈరోజు మరి కరోనా వల్ల మా కుటుంబంలో ఒక భాగమైనప్పటికీ వారికి ఎంతో కొంత సర్వీస్ చేయలేకపోయినప్పటికీ వాళ్ళు కూడా మాలో ఒక భాగమై మరి విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా సేవలు అందిస్తున్నారు. మరి ప్రైవేటు విద్యా సంస్థలో ముఖ్యంగా మరి చిన్న విద్యా సంస్థలు కూడా చక్కగా వారి యొక్క సేవలు అందిస్తూ టీచర్ల పరంగా కానివ్వండి, అటు యాజమాన్య పరంగా కానీ ప్రతినిత్యం కూడా డెవలప్ అవ్వాలి. మనకి ఏదో తెలుసు అని అనుకోవడం కాకుండా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ మన స్కూల్స్ను మనం డెవలప్ చేసుకుంటూ చక్కగా చేసినప్పుడు మాత్రం తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆదరిస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే మాకుంది. మరి ఆ రకంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే పేరెంట్స్కి ఉన్నటువంటి దురభిప్రాయాల్లో ఒకటి టీచర్ ఎడ్యుకేషన్ గురించి. టీచర్ ఎడ్యుకేషన్ ఇండియాలో చాలా దురవస్థలోనే ఉంది చెప్పాలంటే. బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ ఈ పేర్లతో టీచర్ ఎడ్యుకేషన్ అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఎంత ట్రైనింగ్ అయినా కూడా ఆన్గోయింగ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది టీచరు ఓరియంటేషన్, మనం దాన్ని ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటాము. అది గవర్నమెంట్ టీచర్స్కి ఎట్లా ఇస్తారో ప్రైవేట్ స్కూల్స్లో అంతకన్నా ఇంటెన్సిఫైడ్గా స్టెప్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఇక్కడ అరవింద స్కూల్ బేస్ చేసుకొని అట్లనే ఇంతకుముందు వికాస్ విద్యావనం ఇవన్నీ స్కూల్స్లో కూడా మా విజయవాడ చుట్టుపక్కల స్కూల్స్ టీచర్స్ అందరం కూడా అక్కడికి వెళ్ళి మేము ట్రైనింగ్లో లబ్ధి పొందిన వాళ్ళమే. దీనిలో ఏంటంటే టీచర్కి టెక్నిక్స్ మెథడ్సే కాకుండా ఫిలాసఫికల్గా పిల్లల్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే లోతులు చూడడం దీని మీద చాలా బాగా జరిగినాయి, అలా జరుగుతున్నాయి. ఈ లాస్ట్ ఇయర్ 2019-20 సంవత్సరం చూసుకుంటే దాదాపు 26 రోజులు మేము ఇన్ సర్వీస్ ట్రైనింగ్ టీచర్స్కి చేయగలిగాము. అది ప్రైవేట్ స్కూల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే సెకండ్ సాటర్డేస్ ఉపయోగించుకుంటాము. టీచర్స్ మేము సెకండ్ సాటర్డేస్ వర్క్ చేయమని అనరు, ఎందుకంటే అందరం కలిసి సంతోషంగా పనిచేసుకుంటున్న స్కూల్స్ ఇవి. కాబట్టి అలానే స్కూల్ బిగినింగ్లో ఈవెన్ సమ్మర్లో కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పెంచుకోవడానికి నరేంద్ర గారు లాంటి వాళ్ళందరూ కూడా ట్రైన్ చేశారు. ఈ విధంగా టీచర్స్ ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ ప్రైవేట్ స్కూల్స్లో బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చూసే స్కూల్స్ టీచర్స్ ఇక్కడికి రావడం కానీ చాలా శ్రద్ధగా వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి చాలా శ్రద్ధగా బుక్ తీసుకొని నోట్ చేసుకుంటారు. ఎంతో వినయం ఉంటుంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్, ఒక బిఎడ్ లేకుండా కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ పెంచుకున్న వాళ్ళు అలానే రకరకాల
ఆన్లైన్ కోర్సెస్ చేసిన టీచర్స్ వాళ్ళు ప్యాషన్ తోటి, అంటే క్వాలిఫికేషన్తో రానివి ప్యాషన్తో వస్తాయి. వాళ్ళకి ఎప్పుడైతే యాప్టిట్యూడ్ ఉందో, టీచింగ్ యాప్టిట్యూడ్ ఉందో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో, అప్పుడు అన్ని విద్యలు వచ్చేస్తాయి. ఆ మనసు ఉండాలన్నమాట. ఆ మనసు ఉన్న టీచర్ స్కూల్లోకి వస్తే మిగతా అన్నీ సాధ్యమవుతాయి. లాంగ్వేజ్ వస్తుంది, మెథడ్స్ వస్తాయి, సబ్జెక్ట్ వస్తుంది. ఆ మనసున్న టీచర్ని మనం ట్యాప్ చేయడము ప్రైవేట్ స్కూల్స్ చేయాల్సింది. అంటే పబ్లిక్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా టీచర్స్ అనేవి చాలా కోర్గా మనం అనుకుంటున్నాము. సో అందుకనే టీచర్ ట్రైనింగ్ ప్రైవేట్ స్కూల్స్లో సాధ్యం చేస్తున్నాం. ముఖ్యంగా విజయవాడ స్కూల్స్ అండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎవరైనా ఎక్స్పర్ట్ టీచర్ వస్తే వారికి వెంటనే ఇన్విటేషన్ పంపించి, టీచర్ గారు ఇక్కడ ఒక టీచర్ వచ్చారు, మీరు పంపించండి టీచర్స్ని. ప్రైమరీకి హై స్కూల్కి 10th క్లాస్ టీచర్స్కి అలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అసోసియేషన్ వాళ్ళు జరిపారు. చాలా సంతోషం. అసోసియేషన్ ప్రతినిధిగా సాంశివరావు గారు స్వాతి నికేతన్ నుంచి వచ్చారు. వారు కూడా వారి అభిప్రాయాలను పంచుకుంటారు. అందరికీ నమస్కారం అండి. మరి సాహెస్ ద్వారా సోషల్ యాప్ అయిన ఫేస్బుక్ వీక్షకులందరికీ కూడా ప్రైవేటు విద్యా సంస్థల తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు పాఠశాల విద్యలో ప్రైవేటు విద్యాలయాల పాత్ర గురించి మరి రకరకాల భావాలు మిత్రులందరూ కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పడినటువంటి విధానం సమాజంలో అవసరానికి అనుగుణంగా, లేకపోతే వ్యక్తి తన అవసరానికి అనుగుణంగా, అంటే నిరుద్యోగ నిర్మూలన కోసం కానివ్వండి, ఏ రకంగా ఏర్పడినటువంటి ప్రైవేటు విద్యా సంస్థలో తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. కాబట్టి అనతి కాలంలోనే తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని సొరగొని విస్తృతమైనటువంటి పాత్రని సమాజంలో ఈ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా అసలు విద్య అంటే ఒక పిల్లవాళ్ళ సమగ్రమైనటువంటి విధానాన్ని ఏర్పరిచి అతను జ్ఞానవంతుడిని చేసి సమాజానికి అతను ఏ విధంగా ఉపయోగపడతాడో అదే నిజమైనటువంటి విద్య. సమాజానికి ఉపయోగపడిన విద్య కాదు. మరి అలాంటి విద్యారంగంలో ఈ ప్రైవేటు విద్యా సంస్థలు సమాజానికి అనుగుణంగా, కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులను క్రోడీకరించుకొని ఒక నూతనమైనటువంటి విధానాలను ఏర్పరచుకొని పిల్లవాడిని మరింత అభివృద్ధి పరిచే దిశగా ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఎల్లప్పుడూ కూడా పనిచేయడానికి కృషి చేస్తుండడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ విద్యారంగంలో ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు ప్రారంభించినాయో అప్పుడే విద్యార్థి యొక్క అభివృద్ధికి విఘాతం కలిగిందని మనందరికీ తెలుసు. వాళ్ళు విద్యని కేవలం వ్యాపారంగా చూస్తూ విద్యార్థి యొక్క మానసిక ఎదుగుదలకు కానివ్వండి, లేకపోతే అతని యొక్క సర్వతోముఖాభివృద్ధికి కానివ్వండి కాకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేయడం వల్ల ఈరోజు సమాజంలో ప్రైవేటు విద్యా సంస్థలే ఒక రకమైనటువంటి నిరసన భావాన్ని సమాజం వ్యక్తం చేస్తానికి ముఖ్య కారణం ఆ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలే. కాబట్టి ఈ యొక్క మేధావులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఈ విషయాన్ని కూడా గమనించి సమాజంలో ఎవరో నిజంగా పిల్లవాడికి కానీ తల్లిదండ్రులు కానీ ఉపయోగపడుతున్నారు, ఎవరు ఉన్నతమైనటువంటి మంచి విద్యా విధానాన్ని అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా గమనించి ఈ యొక్క చిన్న చిన్న విద్యా సంస్థలు, ఈ బడ్జెట్ విద్యా సంస్థలనే వాళ్ళు కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, ప్రతి తల్లిదండ్రి కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ముఖ్యంగా అసలు పిల్లవాడి యొక్క అభివృద్ధి అంటే ఏంటి? అతను డబ్బు సంపాదించే విధానాన్ని తయారు చేయడమా, లేకపోతే మేడల్లో మిద్దెల్లో నివసించడమా, లేకపోతే కారుల్లో తిరగడమా? అదే అభివృద్ధి? అది కాదు. పిల్లవాడు సమాజానికి రెస్పాన్సిబిలిటీగా తయారయ్యేటటువంటి విధానాన్నే మన యొక్క విద్యా విధానం ద్వారా అతనికి జీవితంలో నైతిక విలువలను నేర్పడం, 10 మందికి సహాయం చేసేటటువంటి విధానాన్ని పెంపొందించడం, అలాంటి విద్యే నిజమైనటువంటి విద్య. కాబట్టి అలాంటి వ్యక్తే సమాజానికి ఉపయోగపడగలుగుతాడు. కాబట్టి అలాంటి విద్యనే మనందరం కూడా ఇక ముందు కూడా అందించి సమాజం యొక్క అభివృద్ధికి ఈ యొక్క ప్రైవేటు విద్యాలయాలు తోడ్పడాలి. మన
ఒక చిన్న అపప్రద ఉందండి. భారతదేశ విద్యా వ్యవస్థలోనే కొంత లోపం ఉందని, దాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఏంటంటే మన అందరం కూడా కేవలం థియరీకి ప్రాధాన్యత ఇచ్చి ప్రాక్టికాలిటీ అనేది లోపిస్తుంది అనేటటువంటిది మన యొక్క అపప్రద మన విద్యా విధానం మీద. దాన్ని కూడా మనం సవరించుకోవడానికి ప్రయత్నించాలి. మనం దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం, కానీ మన మేధస్సుని మాత్రం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఆ విధానం ఉండడం వలన ఏ వ్యవస్థ కూడా బాగుపడేటటువంటి విధానం ఉండదు. మరి దానికి కారణం ఏంటి అనేది మనం క్రోడీకరించుకొని మన సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజమా, మేధావుల, ప్రభుత్వమా, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలిగినప్పుడే ఈ సమస్యలకి మనం పరిష్కారం కనుగొనగలుగుతాం. అలాంటప్పుడు మాత్రమే ఒక ఉన్నతమైనటువంటి భారతదేశం ఆవిష్కృతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క వాస్తవంగా చెప్పాలంటే ఏ విద్యార్థి అయినా విద్య నేర్చుకున్న తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత అతను ఆర్థికంగా ఎదుగుదల పడవచ్చు, లేకపోతే అతను సామాజిక పరంగా కొన్ని మార్పులకి అతని జీవితం ద్వారా లోను గావించవచ్చు, అతని సాంఘికపరమైనటువంటి మార్పులకు కూడా అతని జీవన విధానం ద్వారా లోను కావచ్చు. అయితే ఎప్పుడు అతను ఆ విధానంలో ఉంటాడు? మనం ఏదో పిచ్చి మొక్క విత్తనం నాటి మామిడి పండు ఫలంగా పొందాలంటే మనం పొందలేం. మనం మామిడి పండు విత్తనం నాటితేనే మామిడి పళ్ళు వచ్చేది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క విద్యార్థులకి ఈ సమాజంలో ఉన్నటువంటి విద్య ద్వారా అతను ఒక మంచి మార్గంలో నడవాలి అనేటటువంటి విధానం చిన్నప్పటి నుంచి కూడా మనం అలవాటు చేయగలిగినప్పుడు మాత్రమే అతను ఆ దిశలోకి వెళ్తాడు. అంతేగాని ప్రతి తల్లిదండ్రులు అయ్యా నువ్వు బాగా చదువుకో, డబ్బు సంపాదించు, కేవలం జీవితానికి అభివృద్ధి అంటే ఇది, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకుని కేవలం ఆర్థికపరమైనటువంటి అంశం అనేటటువంటి భావనలో మనం ఉన్నంత వరకు కూడా మనం ఒక సరైనటువంటి సమగ్రమైనటువంటి విద్యార్థిని మనం తయారు చేయలేమనంటే నా భావన. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలతో విద్యా విధానంలో ఉన్నాం. కాబట్టి ఆ విద్యా విధానాన్ని మార్పులకు మనం క్రోడీకరించుకొని ఎప్పుడైతే సమాజానికి ఒక మంచి విద్యార్థిని అందించగలుగుతామో అప్పుడే మన యొక్క మన విద్యాలయానికి ఒక పరిపూర్ణ సార్థకత చేకూరుద్ది. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈ ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులందరికీ కూడా మా యొక్క ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా అందించేటటువంటి ఈ సందేశం అండి. అదేవిధంగా ఈ యొక్క సాహెస్ సోషల్ యాప్ ద్వారా మరి అరవింద విద్యా సంస్థలు ప్రతి శనివారం కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా అభినందనీయులు. మరి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇదే విధమైనటువంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మరికొంతమంది మేధావుల్ని లేకపోతే జిజ్ఞాసుపరుల్ని ఇందులో భాగస్వాములు చేసి వాళ్ళ యొక్క విధానాన్ని ఈ సమాజానికి అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సాంబశివరావు గారు అన్నట్లుగా భారతదేశంలో విద్యా వ్యవస్థ గురించి చాలా అంటే మనం లోపం ఉంది అని చెప్పడానికి చాలా కారణాలు కనపడుతూ ఉంటాయి మనకి. సరిచేసుకోవాల్సింది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా చాలా సరిచేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అందుకనే ఎక్కువసార్లు అనిపిస్తుంది ఎంత పెద్ద వ్యవస్థ అంటే ఒక పిల్లలే ఒక పెద్ద దేశం అంత ఉన్నారు మనకి. చాలా ఆశ్చర్యం అవుతుంది ఆ నంబర్ చూసినప్పుడు. 25 కోట్ల మంది పిల్లలు స్కూల్స్ చదువుతున్నారండి భారతదేశం మొత్తంలో. మన రాష్ట్రంలోనే 70 లక్షల మంది ఉంటే దేశం మొత్తం మీద 25 కోట్ల మంది పిల్లలు అంటే 25 కోట్ల మంది భవిష్యత్తు క్లాస్ రూముల్లో 4 గోళ్ల మధ్య జరుగుతుంది. అలానే దాదాపు 10.5 లక్షల స్కూల్స్ ఉన్నాయి, 8.5 లక్షల టీచర్లు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ ఇంకా ఏ డిపార్ట్మెంట్ ఉండదు. ఈవెన్ మన స్టేట్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ డిపార్ట్మెంట్ కానీ చూస్తే టీచర్లు అంత నంబర్ ఆఫ్ పీపుల్ ఇంకా ఏ డిపార్ట్మెంట్లోనూ పనిచేయరు. అంటే ఎంత పెద్ద బాధ్యత మన మీద ఉందో అని అనిపిస్తుంది. ఏవైతే నిజంగా పీసాలో మనం చూసుకుంటే 2009లో మనము పీసా దాంట్లో ఉన్నాము. ఆ తర్వాత మన దేశం అంగీకరించలేదు. ఆ సర్వేలో మనకు తెలిసింది ఏంటంటే అత్యంత చివరి స్థాయిలో అంటే ఉజ్బెకిస్తాన్ తర్వాత ఒక స్థాయి ముందున్నాం మనం. అంటే 73వ స్థానంలో 74 దేశాల్లో వాళ్ళు సర్వే చేస్తే మన పిల్లల యొక్క రీడింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీ వాళ్ళకి చాలా తక్కువ ఉందని అర్థమవుతుంది. అంటే మనం చేసే ఎఫర్ట్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి? రాయించడం చదివించడం మీద కూడా మనం
ఒక ఒక అటెన్షన్ పే చేయలేకపోతున్నామా అనే ఒక చాలా బాధ ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి సర్వేస్లో ప్రథమ సర్వేస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు 5వ తరగతి విద్యార్థి 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నాడు, 8వ తరగతి విద్యార్థి 5వ తరగతి లెక్కలు కూడా అంటే 4 ఆపరేషన్స్ కూడా చేయలేకపోతున్నాడు. ఈ విధి విధానాలని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అంటే వేర్ వీఆర్ అని అనిపిస్తుంది అనమాట. అంటే మినిమం స్కిల్స్ ఒక పెద్ద దేశాలు అంటే ఫిన్లాండ్ లాంటి చిన్న దేశాలు, యూరోపియన్ దేశాలు వాళ్ళ కల్చరు వాళ్ళ స్టడీ చూసినప్పుడు వాళ్ళు చిన్న దేశంలో చాలా చేయగలుగుతున్నారు. ప్రతిసారి శివరామ్ గారు అంటారు ఇంత పెద్ద దేశంలో చిన్న మార్పు తీసుకురావాలని ఎంత కష్టమో అని. అంటే పాపులేషన్ ఈజ్ అ బిగ్ బ్యారియర్ అనమాట మనకి. ఇంతమంది నంబర్ ఆఫ్ చిల్డ్రన్, మరి అంతమంది నంబర్ ఆఫ్ చిల్డ్రన్కి ఇన్ని కోట్ల టీచర్లు, ఇన్ని లక్షల టీచర్లు, ఇన్ని కోట్ల స్కూళ్ళు ఉన్నా కూడా మనం మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్కి చెరువులో లేము అనేది చాలా బాధాకరమైన విషయము. సో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో గవర్నమెంట్ కూడా చాలా చేయూతనిచ్చి స్కూల్స్కి ముఖ్యంగా టీచర్ డెవలప్ చేసుకోవడంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంలో ప్రైవేట్ స్కూల్స్ కనుక కొంత చేయూతనిస్తే డెఫినెట్గా ఇండివిజువల్స్ ఎవరైతే స్కూల్స్లో పనిచేసి సంతోషం పొందాలనుకునే ఇండివిజువల్స్కి చాలా మంచి ప్రవేశం ఉంటుంది. ఎందుకు మంచి వాళ్ళు రారు ఎడ్యుకేషన్లోకి అంటే మన పిల్లల్లో కూడా మనం అడిగితే ఎక్కువ మంది ఏమవుతారు అంటే టీచర్ అవుతాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వై దే ఆర్ లుకింగ్ డౌన్ ద ప్రొఫెషన్. చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పుడు అంటారు మేము టీచర్ని అవుతామని, పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ టీచర్లు బాధలు తెలుస్తాయి. మాకు 1 డే టీచర్, ఒక్కరోజు టీచర్గా ఉంటారు పిల్లలు, టీచరుగా నిర్వహిస్తారు సెల్ఫ్ గవర్నింగ్ డే. ఆ రోజు వాళ్ళ రివ్యూస్ తీసుకుంటే ఎంత కష్టమో టీచర్ జాబు, మేము జీవితంలో కూడా టీచర్ అవ్వలేము కానీ మా టీచర్కి మేము చేతులెత్తి దండం పెట్టాలి అంటారు ఆ రోజు వాళ్ళు. సో డెఫినెట్గా టీచర్కి ఒక బరువైన ఒక బాధ్యత అయినటువంటి అభిప్రాయమే ప్రపంచంలో ఉంది. దాన్ని టీచర్గా ఎదగడానికి అందరూ ప్రభుత్వము ప్రైవేటు అందరూ కూడా చేతనిస్తే మంచి ఏదైతే ప్రపంచము అంటే 21st century స్కిల్స్ అనుకుంటుందో వాటిని బయట తీసుకురావడానికి విద్యని ఆ దృక్పథంలో నడపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా పద్మావతి గారు కూడా తమ అభిప్రాయాలని షేర్ చేసుకుంటారు. నమస్తే అండి. మనము 5 నెలల క్రితము ఒకసారి ఆలోచిస్తే స్కూల్లో పిల్లలందరూ హ్యాపీగా వస్తూ ఉన్నారు, టీచర్స్ కూడా వస్తూ ఉన్నారు. ఒక్కసారిగా మార్చి 26న సడన్గా స్కూల్స్ ఆపేయాలి ఈ కరోనా వ్యాధి అని చెప్పాక ఎంతోమంది ఎన్నో కష్టాలు అనుభవించారు. ఈ 5 నెలల నుండి చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి, బడ్జెట్ స్కూల్స్. మరి ఆ స్కూల్స్ వాళ్ళని శాలరీస్ ఇవ్వలేక టీచర్స్ ఎంతోమంది రోడ్డును పడి ఏవేవో వేరే వేరే వృత్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని వేల మంది అనమాట, ఎంతోమంది చెప్పలేము ఇప్పటి వరకు కూడా. అయితే శాలరీస్ ఇవ్వండి అంటారు. ఈ బడ్జెట్ స్కూల్స్ వాళ్ళని ఎక్కడి నుండి తెచ్చిస్తాం? శాలరీస్ ఇవ్వాలి, టీచర్ని బతికించుకోవాలి, ఎక్కడి నుండి తెచ్చిస్తారు? మరి స్కూల్స్ ఉంటే ఆ పిల్లల ఫీజులు కడితేనే ఆ టీచర్స్కి ఇచ్చి ఆ టీచర్స్ని బతికించే పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దుస్థితిని కూడా అర్థం చేసుకొని చిన్న చిన్న స్కూల్స్ని కూడా నిలబెట్టాలంటే కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి వీళ్ళు వచ్చేది ఏదో కొద్ది గొప్ప పిల్లలు వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఎన్నో కష్టాలతో మరి ఆ విద్యా సంస్థల అధినేతలు నడుపుకుంటూ ఎంత కష్టమైన ఆ సంతోషంగా పిల్లలతోటే గడపాలి, వాళ్ళని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఎంతో కష్ట నష్టాలకు వచ్చి వాళ్ళు ఫీజులు కట్టినా కట్టకపోయినా ఆ స్కూల్స్ని బతికిస్తూ మరి ఆ ఫీజులు కడుతూ మెల్లిగా బ్రతికించుకుంటే అక్కడికి కూడా కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నాయి. ఈ కార్పొరేట్ స్కూల్స్ని కొంతవరకే చేయాలి. అంటే ఒక కార్పొరేట్ స్కూల్ ఉందంటే వేలు బ్రాంచెస్ పెడుతున్నారు, ప్రతి పల్లెకి వీరికి అన్ని చోట్లకి వెళ్తున్నారు ఎక్కడైనా. కానీ వాళ్ళకి ఇన్ని స్కూల్సే ఉండాలి, ఇంతవరకే పరిమితము, మీరు ఇంతవరకే అంటే అందరూ బతకటానికి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ కూడా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఆ పల్లెటూరులో ఒక 100 మంది పిల్లలు, ఒక 200-300 మంది పిల్లలు ఉన్నారనుకోండి, కనీసం వీళ్ళకి 100 మంది పిల్లలని వస్తారు. 4-5 స్కూల్స్ ఉంటే తలా 100 మంది వస్తారు. అదే కార్పొరేట్ పాఠశాల రాగానే ఇక్కడ ఆపేసి అక్కడికి వెళ్ళిపోవటము,
ఇది చాలా కరెక్ట్ కాదనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వము ఉపాధ్యాయుల్ని, ఇప్పుడు స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఫీజులు ఇప్పుడు శాలరీస్ ఇచ్చే పరిస్థితుల్లో ఏ స్కూలు లేదు. చిన్న చిన్న స్కూల్స్ ఏ స్కూల్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఫీజులు ఎప్పుడు మరి రైతులకు పంటలు వస్తాయి కాబట్టి మార్చి ఏప్రిల్ లోపు ఫీజెస్ అన్నీ తీసుకుంటారు. ఆ ఫీజెస్ కట్టే టైంకి స్కూలు మూసివేయటం జరిగింది. అట్లా ప్రతి స్కూల్లో ఆ ఇయర్ మొత్తం లాస్ అయ్యారు. ఈ ఇయర్ అసలు పిల్లలే రావటం లేదు. అందువల్ల చాలా కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఇవన్నీ మరి మీ అందరూ కలిసి ప్రభుత్వానికి విన్నవించుకొని టీచర్స్ మనోవేదన కూడా అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అలాగే చిన్న చిన్న పాఠశాలకు కూడా వాళ్ళు విజిట్ చేసి ఇవి ఉన్నాయా లేవా, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్కు వచ్చి మరి ఆ స్కూల్ అధినేతలను కలిసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారని ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం, అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అందరికీ తెలుసు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ సొంత పెట్టుబడులతో స్కూల్స్ రన్ చేస్తున్నాయి. ప్రతి స్కూల్లోనూ బస్సులు ఉంటాయి. పేరెంట్స్ ఒక్కసారి కూడా ఆలోచిస్తారా? నాకు అర్థమవదు. ఒక బస్సు తీసుకోవాలంటే దానికి 15 లక్షలు నుంచి 20 లక్షల లోపు ఉంటుంది. ఏసీ బస్సు కాదండి, మామూలు బస్సు. ఆ బస్సుకి ఈఎంఐస్ చెల్లించడానికి కూడా స్కూల్ ఫీజు మీదే ఆధారపడతాం. కేవలం పిల్లలు ఫీజులు కట్టేది, బస్ ఫీజులు కట్టేది, ఆ డ్రైవర్కి మెయింటెనెన్స్ మాత్రమే సరిపోతుంది. పేరెంట్స్ అందరూ కూడా అకౌంటబిలిటీ ఉంది అని అనుకున్న స్కూల్స్ ఎవరైనా సరే డైరెక్ట్గా ఓపెన్గా అకౌంట్స్ చూపిస్తే పేరెంట్స్కి అర్థమవుతుంది స్కూల్స్ ఎంత కష్టపడి స్కూల్స్ రన్ చేస్తున్నాయో. వాళ్ళకి సంతోషం ఉండొచ్చు, లేకపోతే బాధలతోనే మేము రన్ చేస్తామని అని ఉండొచ్చు. సో టీచర్స్ శాలరీస్కి పే చేస్తూ, స్కూల్ మెయింటెనెన్స్ చేస్తూ, అలానే స్కూల్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, సార్ ఇందాకన్నారు లాంగ్వేజ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్స్, మీరు ఏ స్కూల్లోనే చూసుకోండి కంప్యూటర్స్, టెక్నాలజీ. ఇప్పుడు వెంటనే ఆన్లైన్ క్లాసులు అంటే ఎవరు బాగా స్టార్ట్ చేస్తున్నారండి? ప్రైవేట్ స్కూల్స్ డెఫినెట్గా ఆన్లైన్ క్లాసులకి వాళ్ళకి కనీసం ఒక 10 సిస్టమ్స్ ప్రతి స్కూల్లోనే ఉంటాయి. వాళ్ళకి ఆ పిల్లల కోసం కంప్యూటర్ టెక్నాలజీని ముందుగానే ప్రవేశపెట్టింది ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నా అవి ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలియదు. డెఫినెట్గా ఈ విషయంలో చూస్తే కేవలం పేరెంట్స్ పే చేసేటువంటి ఫీజులతోనే స్కూల్స్ రన్ అవుతున్నాయండి. వీ డోంట్ గెట్ ఎనీ సోర్స్ ఫ్రమ్ అవుట్. బయట నుంచి ఎవరు మనకి ఒక పైసా సహాయం చేయరు. ఇంకా చెప్పాలంటే ఒక స్కూల్ రికగ్నిషన్ కావాలంటే 35 నుంచి 125, ఒక పెద్ద రచయిత మన ఈనాడు దీంట్లో రాశారు, 125 సర్టిఫికెట్ సంపాదించాలండి. ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కరెస్పాండెంట్స్ నిలబడి బతిమలాడి, ఎంత అవమానంగా ఉంటుంది ఒక్కొక్కసారి. నోబడీ కేర్స్ అస్. చాలా బాధాకరమైన విషయం. ఎందుకు స్కూల్స్ రన్ చేస్తున్నాం మేము అని చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకు రన్ చేస్తున్నాము? వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ బిజినెస్ లైక్ అదర్ పీపుల్. పేరెంట్స్ మాత్రమే దీన్ని ఈ టైంలో రిస్క్ చేయగలరని అనిపిస్తుంది. వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత టీచర్స్ నిలబెట్టుకోవాలి. టీచర్స్తో పాటు మనకు చాలామంది పనిచేస్తున్నారు. మాకైతే చాలా బాధగా ఉంది, ఎలాగ మనకి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులు మనం ఎలా వదిలేస్తాము అని. సో పేరెంట్స్ వాళ్ళకున్న ఎంతో కొంత దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తూ మనం వీళ్ళందరినీ రక్షించుకోవాలి. కొన్ని రోజులే ఉంటుందండి ఈ బాధలు, ఎప్పుడు ఉండదు. ఆ బాధల్లోనే మనకున్న దాంట్లోనే టీచర్స్కి పంచుకోవాలి. ఆయమ్మలు, డ్రైవర్సు అందరూ బతకాలి. ఆ తర్వాతే మన స్కూల్స్ రన్ చేసుకోగలుగుతాం. మన పిల్లల్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇన్ని సంవత్సరాలు. మన పిల్లల్ని వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా, మా టీచర్స్ అయితే నేను చాలాసార్లు అనుకుంటాను, వాళ్ళ పిల్లల్ని కేర్ చేయరు. వాళ్ళ పిల్లలు అన్నం తిన్నారో లేదో చూడరు, కానీ ఇక్కడ ఉన్న పిల్లలకి నోట్లో పెడతారు, బాత్రూమ్కి తీసుకెళ్తారు. దే ఆర్ కేరింగ్. సో మనం టీచర్స్ని, మనతో ఉండే వర్కర్స్ని అందరినీ కూడా గౌరవించుకోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులుగానే, అంటే గవర్నమెంట్కి చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గా పేరెంట్స్కి ఎంతో కొంత బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనకున్న దాంట్లో స్కూల్స్ని సంరక్షించుకోవడం కూడా ఒక బాధ్యతగా, ఎలా అయితే కరెంట్ బిల్ కడుతున్నామో, కరెంట్ బిల్ కన్నా మన పిల్లలు చాలా మనకి బంగారం. సో ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు వచ్చారు. అలానే ఒక పేరెంట్ ఇక్కడ ఒక చిన్న సజెషన్ పంపించారండి, సుమమాలిని గారు. There will be no time to teach 1-to-1 in normal classrooms. This is the best time to suggest teachers to take private classes through WhatsApp. Nowadays, I am finding many classes of singing, dancing, drawing, handwriting, basic spellings, common word articles, activities, etc. I am ready to pay tuition fees for the particular subjects if teachers can provide little more interest or care. సో సుమమాలిని గారు అంటున్నారు, టీచర్స్ కనుక ఇండివిజువల్గా పిల్లలకి టీచ్ చేస్తే
ఆన్లైన్లో వాట్సాప్ ద్వారానే మనకు చాలా ఈజీ, మిగతా లింక్స్ ఉన్నా కూడా ఒకళ్ళు 1-to-1 అది ఈజీ అవుతుంది కాబట్టి నేను పే చేయగలను అంటున్నారు. అలానే కొంతమంది పేరెంట్స్ కూడా కలిసి మేము ఇలా చేస్తే బాగుంటుందని టీచర్స్కి ఒక సజెషన్, స్కూల్స్ కూడా ఒక సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ శివమాలిని గారు. శ్రీనివాస్ గారు, భగవాన్ ట్యుటోరియల్స్ తాడేపల్లిలో ప్రముఖంగా ఎంతోమంది విద్యార్థులకి వారి సేవలు అందిస్తున్నారు. వారు కూడా వారి అభిప్రాయాలని షేర్ చేసుకుంటారు. నమస్తే అండి. ఇటువంటి సిచ్యువేషన్లో స్కూల్స్ రన్ చేయడం చాలా కష్టం. ప్లస్ ఏంటంటే అందరికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. సడన్గా లాక్డౌన్ అవటం, అలాగే ఫీజెస్ రాకపోవటం, కొంతవరకు మేము టీచర్స్కి మొన్నటిదాకా శాలరీస్ ఇవ్వగలిగాం. ఇక రాబోయే కాలంలో ఇవ్వడానికి చాలా కష్టం. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి బడ్జెట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్కి, అలాగే బడ్జెట్ స్కూల్స్కి గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మన మంచి టీచర్స్ని ఈ కష్ట సమయంలో, కరోనా సమయంలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అందరినీ నాకు చాలా ప్రైవేట్ ట్యూటోరియల్స్ వీళ్ళందరూ గొప్ప స్నేహితులుగా రాజాసారికి ఇచ్చేస్తున్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు జరిగినాయి. ఆయన లేడే అని నేను చాలా దిగులు పడుతుంటా. శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరికీ అదే దిగులు ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంద్రాణి మేడం చాలా శ్రద్ధగా బాధ్యత తీసుకొని ఈ మిత్రులందరినీ కలుపుకొని స్టెప్పు, సహేసు, రకరకాల పేర్లతో ఆమె ఇంత ఇనిషియేటివ్ తీసుకొని క్రియేటివ్ ఎడ్యుకేషన్ పైన ఆమెకు ఉండే శ్రద్ధను చూసినప్పుడు నాకు మరీ ఉత్సాహం వస్తుంది. మనం చేయాల్సిందల్లా ఇప్పుడు మన టీచర్స్ని కాపాడుకోవడం. ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, నాకు ఆయన హృదయం పైన చాలా గొప్ప గౌరవం వస్తుంది. మరి కూలిపోయిన ప్రభుత్వ విద్యకి గొప్ప లైఫ్ కల్పిస్తున్నారు అని చాలామంది తప్పనిసరిగా అనుకుంటారు. మరి ప్రభుత్వం టీచర్స్లో కొత్త ఊపు, కొత్త దృక్పథం వస్తుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. పత్రికల్లో నేను చూస్తున్నప్పుడు నాడు నేడు అని రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళ ఉత్సాహం చూపిస్తూ ఉంటే ఇదంతటికీ జగన్మోహన్ రెడ్డి చాలా పొంగిపోతున్నాడు అనిపిస్తుంది. ప్రపంచ సంస్థల్లో ఎవరు ఈ సహాయం అంతా అందిస్తున్నారో వాళ్ళందరి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలా అనే ఒక్క దృక్పథంతో ప్రభుత్వం చేస్తుండే కృషి చూస్తే అందరూ చాలా ఆశ్చర్యమవుతోంది. అయితే స్టెప్పులో నాకుండే అనుభవంతో ప్రభుత్వ విద్యలో కూడా గవర్నమెంట్ విద్యతో పాటు వాళ్ళని ఓరియంటేషన్స్లో ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వ విద్యను కూడా సృజనాత్మకంగా చాలా క్రియేటివ్గా ఏదన్నా చేద్దామనుకున్నప్పుడు బ్యాగు తగిలేసుకొని ప్రతిసారి ప్రభుత్వ స్కూల్స్కి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నాకు ఎదురైందంతా నిరాశ. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, మాస్టరు మీరు ఏమీ ట్రబుల్ తీసుకోకండి, మా జీతాలు మాకు వస్తున్నాయి, మాకు ఏం పట్టదు, అందుకని మీ మాటలు ఏదైనా ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో చెప్పుకోండి, మాకు అవసరం లేదు అని స్పష్టంగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని గురించి నా అభిప్రాయం అంటే వాళ్ళకి చదువు చెప్దామనే ఏ ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. ఇది ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత తన అనుభవంలో
నాడు నేడులో ఇది కూడా నాడు అనే దీనికే వస్తుంది. ఆ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డికి అనుభవం వస్తుంది. ఏదైనా మార్పు రావాలంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచినే రావాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మనం ఏదైనా కొత్త ప్రయోగం చేయాలన్నా, కొత్తది నేర్చుకోవాలన్నా ఇది ప్రభుత్వంతో సాధ్యమయ్యేది కాదు. ఎంతసేపు ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్లో ఉండే టీచర్సు వాళ్ళతోనే ఏదైనా కొత్త జీవితము, కొత్త ఊపు, ఎడ్యుకేషన్ కొత్త ఇది వస్తుంది అనేది నాకు గట్టిగా ఇదైంది. చాలామంది ఏమంటారంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు చాలా ఇదైంది, గవర్నమెంట్ పట్టించుకుంటూ ఉంది. గవర్నమెంట్ నేను కోరేది ఏంటంటే మీరు గవర్నమెంట్కి, గవర్నమెంట్ టీచర్స్కి, గవర్నమెంట్ సంస్థలకి ఏ సహాయం ఇస్తున్నారో ఆ సహాయం అంతా కూడా మీరు ప్రైవేట్ సంస్థలకి ఇస్తే, ప్రైవేట్ సంస్థలను కూడా గౌరవిస్తే ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా చాలా అద్భుతమైన పని చేస్తారు. ఒక్కొక్క పిల్లోడి పైన మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అని గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ తరఫున మేము ఒక పిల్లోడితో వసూలు చేసేది అంతా కలిసిన ప్రైవేట్ స్కూల్స్లో ఏ 15,000 ఏ 20,000తోనో ఎట్లా ఇది చేసినా మనం కార్పొరేట్ గురించి చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఉండే కసి కానీ, ప్రభుత్వానికి ఉండే అసంతృప్తి కానీ ప్రైవేట్ స్కూల్స్ పైన లేదనే నేను అనుకుంటాను ఇప్పటికీ. వాళ్ళ కసి అంతా కూడా కార్పొరేట్ పైన. ఎందుకంటే అసలు విద్యని గుర్రానికి గంతలు కట్టినట్ట కేవలం పరీక్ష పాస్ కావడము, డిస్టింక్షన్స్కే అదొకటి ఇచ్చేసి పిల్లల్లో ఉండే సమస్తమైన సృజనాత్మకతలు సమస్తము చప్టా చేసి నాశనం చేసి కేవలము వాళ్ళు అంతస్తులు పెంచుకోవడానికి, డబ్బులు దంటుకోవడానికి దీనికే కార్పొరేట్ పనిచేసింది. ప్రభుత్వానికి కార్పొరేట్ పైన కసి ఉంది అని అంటే అది నిజంగా అద్భుతమైన పనే, కార్పొరేట్ గురించి కాదు. అయితే ప్రభుత్వము ఆలోచించాల్సింది ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఎంత డెడికేషన్ ఉంది అనేది కూడా గమనించాలి. ఎంతమంది టీచర్స్ ఎంత మంచి ఇదిగా పిల్లలకి సమగ్రమైన వికాసం కోసము ఎట్లా చేస్తున్నారు. గవర్నమెంట్ ఏ సంస్థలు అయితే పెట్టిందో బిఎడ్ కానీ, ఎంఎడ్ కానీ, డైట్ కానీ ఆ సంస్థలంతా కూడా కంప్లీట్ కరప్టెడ్. గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే తయారైనారో ఆ సంస్థల నుంచి వాళ్ళకి విద్యను గురించి ఏ అభిప్రాయం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఆన్లైన్ ఎడ్యుకేషను, టెక్నాలజీ, దీని డెవలప్మెంట్ అంతా మీరు చూస్తే దయించి మీరు డిగ్రీలు ఇవ్వకండి. టీచర్ని మీరు అప్పటికి స్కూల్ పరీక్ష చేసుకొని వీళ్ళు మంచి టీచర్సా, వీళ్ళు ఎల్కేజీకి యూకేజీకి ఎవరు పనికొస్తారు, ఇంకొక సబ్జెక్ట్ పైన గ్రిప్పులు ఉండే టీచర్సు పై క్లాసులకి ఎవరు చేస్తారు. డిగ్రీలు చూడొద్దండి దయించి. డిగ్రీలు చూసి ఉపయోగం లేదు. డిగ్రీలకు విలువ పోయింది. డిగ్రీలు దయించి గవర్నమెంట్ ఈ విషయం గ్రహించాలి. మహానుభావులు శంకరభయ్య అట్లా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళకి ఏ డిగ్రీలు లేవు. నేను ఎస్ఎల్సి ఎట్లో పాస్ అయ్యాను. తర్వాత నేను చదువుకుంటే చదువుకి ఏ విలువ లేదు, సర్టిఫికెట్ లేదు. మేము జీవితంతో నేర్చుకున్నాము. అట్లా వాళ్ళు టీచర్స్ ఉన్నారు. మా స్కూల్స్లో పనిచేసే వాళ్ళు అట్లా వాళ్ళు ప్రైవేట్ టీచర్సు, ప్రైవేట్ అసోసియేషన్స్, ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు మెరికల్ అట్లా టీచర్స్ ఉన్నారు. వాళ్ళకి పెద్ద డిగ్రీలు అవి ఏం లేవు. అందుకని గవర్నమెంట్ ఇప్పుడైనా ఇచ్చేసి ఆ డిగ్రీలనంతా రద్దు చేయండి మొత్తంగా. ఎవరు చదువు చెప్తారో, ఎవరు సరైన టీచర్సో ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు ప్రతి స్కూల్లో మళ్ళా టెస్ట్ పెట్టి అట్లా టీచర్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా కూడా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడుండే టీచర్స్ కంప్లీట్గా గవర్నమెంట్ని మొత్తంగా వాళ్ళు అసోసియేషన్స్ పెట్టుకొని అసోసియేషన్స్ అంతా గవర్నమెంట్ తరఫున ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో అసోసియేషన్స్ ఉన్నాయో అవి ఏ అసోసియేషన్స్ ఉన్నా కానీ అవన్నీ ముఠాలు. కేవలము టీచర్స్ని కాపుకొని వచ్చి వాళ్ళు పని చేయకున్నా కూడా వాళ్లకు జీతాలు ఇప్పించి ఇల్లటపు అల్లుళ్ళు మాదిరి దేశంలో మొత్తం ఈ టీచర్స్ బతుకుతున్నారు. లక్షల జీతాలు, వేల జీతాలు. ప్రైవేట్ స్కూల్స్లో ఆ జీతాలతో 10 మంది టీచర్స్ బతుకుతారు. 10 మంది టీచర్స్. మరి ఇంత అన్యాయము, ఇంత ఇది వస్తే నాకు చాలాసార్లు నా ఫ్రెండ్స్ని గురించి, నేను నక్సలైట్ని, నా ఫ్రెండ్స్ అంతా నక్సలైట్స్, ఆ నక్సలైట్స్ ఫ్రెండ్స్ని గురించి నాకు చాలాసార్లు బాధేస్తుంది. వీళ్ళంతా వర్గ పోరాటం అని చెప్పి ఎవరినూ ఒక భూస్వామి
చాలా ఇదని వాళ్ళని అంతం చేయాలనుకుంటారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాన్ని అంతం చేసేకి వీళ్ళు ఎందుకు పూనుకోరు అని నేను చాలాసార్లు మనస్సులో అనుకుంటా ఉంటా. అందుకని నక్సలైట్ ఉద్యమం ఇప్పుడు టర్న్ కావాల్సింది దేనికంటే విద్యను గురించి వాళ్ళు పట్టించుకోవాలా, విద్యలో ఏ దోపిడీ జరుగుతూ ఉందో చూడాలా. విద్యలో మొత్తం దోపిడీనంతా ఎక్కడ జరుగుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్లో వాళ్ళలో జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చదువు చెప్పరు, జీతాలు తింటా ఉన్నారు. యూనివర్సిటీల్లో నేను అడుగుతున్నా, యూనివర్సిటీస్లో ఏం పొడుస్తున్నారు మీరు? లక్షలు కోట్లు తింటున్నారు కదా, ఏం చేస్తున్నారు ఇదంతా? ఎవడబ్బగంటూ అని ప్రశ్నించాలి. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అమ్మ చెప్పింది ముందు, కొంతమంది జీవితంలో ఒక మార్పు రావాలని కొంతమంది ప్రవేశించారు. పాపం కొంత చదువుకొని జీవిత పోషణ కోసము, ఎట్లా బతుకు తెరువు కోసం కొంత ప్రవేశించేశారు. ఎట్లున్నా కూడా ఇదంతా కూడా గవర్నమెంట్ టీచర్స్ కంటే చాలా కమిటెడ్గా కనీసం బతుకు తెరువుకైనా మనం చదువు చెప్దామని ఇది పాపం ప్రైవేట్ టీచర్స్లో ఉంటుంది. ఇంకోటి మనం గమనించాల్సింది, మళ్ళా ఏ మూలాలు ఉన్నాయో గొప్ప మూలాలు సృజనాత్మకత ఎడ్యుకేషన్ పైన ఇచ్చేసిన ఆ మూలాలు లేకపోవాలి. మనం గాంధీ గారు అంటారు, మనము ఇన్నేళ్ళు పిల్లలకి చదువు చెప్పినా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలుచుకునే శక్తిని మనం కల్పించలేకపోతున్నామే అని గాంధీ గారు బాధపడుతూనే ఆయన బేసిక్ ఎడ్యుకేషన్ని సజెస్ట్ చేశాడు. ఇప్పటికీ కూడా ఆ బేసిక్ ఎడ్యుకేషన్కి దిక్కు లేదు. ఎంతోమంది గొప్పవాళ్ళు బేసిక్ ఎడ్యుకేషను, గాంధీ గారి ఎడ్యుకేషను ఇప్పటికీ మనం సాధించలేకపోతున్నాం అనుకుంటున్నారు. మావో సేతుంగు టీచర్సు, ప్రొఫెసర్సు అంతా వర్క్ చేయాల్సింది గనుల్లో పనిచేయాలా, పరిశ్రమల్లో పనిచేయాలా, అట్లే రైతులు పనిచేసే భూముల్లో పనిచేయాలా, అప్పుడే ఎడ్యుకేషన్ సార్థకత వస్తుంది అని చెప్పి ఈ మొత్తం ఎడ్యుకేటెడ్ని ఆయన పనిలో శ్రామికతలో దింపేశారు. అందుకే ఈరోజు చైనా అన్ని దేశాలను ఎదిరించే గొప్ప శక్తిగా తయారైంది. శ్రామిక శక్తిని, ప్రొడక్షన్ని పెంచుకున్నారు. ఇండియా ఎంత చెప్పినా చాలా బలహీనమైపోతూ ఉంది. కారణం ఏంటంటే ఎడ్యుకేషను ఎందుకు కొరకాకుండా పోయింది, ఎందుకు పనికిమాలిన వాళ్ళని తయారు చేస్తున్నారు. వాళ్ళకంతా సర్టిఫికెట్లే వచ్చింది. ఆ సర్టిఫికెట్లు కూడా అన్ని దొంగ సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్లు నిజమైనవని నేను నమ్మను. ఇప్పుడుంటే పనిచేసే టీచర్స్ కానీ ఇంకోరు కానీ పనిచేస్తుంటే ఆ సర్టిఫికెట్లకు విలువ ఉందని నేను అనుకోను. కాబట్టి మనం చేయాల్సింది ఏమి అంటే, గవర్నమెంటు చాలా ఊపుగా ఉంది, గొప్ప మార్పు వస్తుంది అనుకుంటా ఉంది. అయితే వాళ్ళు కొంచెం కళ్ళు తెరిచి ప్రైవేట్ స్కూల్స్లో జరిగిన ప్రయోగాలు ఎడ్యుకేషన్లో ఎందుకు గవర్నమెంట్లో జరగలేదు? మిత్రుడు అన్నారు, ఏ ప్రయోగమైనా జరిగింటే అది ప్రైవేట్ స్కూల్స్లో జరిగిందే కానీ గవర్నమెంట్ స్కూల్లో జరగలేదు. మనం విద్యావేత్తల గురించి మాట్లాడుకుంటాం, జాన్ హోల్ట్ గురించి మాట్లాడుకుంటాం, మాంట్సరీ గురించి మాట్లాడుతూ ఉంటాం, రవీంద్రనాథ్ ట్యాగూర్ని గురించి మాట్లాడుతుంటాం, నీల్ గురించి మాట్లాడుతుంటాం, జిడ్డు కృష్ణమూర్తిని గురించి మాట్లాడుతుంటాం. వీళ్ళంతా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ పెట్టి ఈ ప్రయోగాలు చేశారు. ఎవరు కూడా పెద్ద ఎత్తులో ఏమీ చేయలేదు. గవర్నమెంట్ స్కూల్లో అస్సలు జరగలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు, ఒక ఫ్రెండ్ని నేను చూశాను, ఆయన ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా పనిచేశాడు. ఎట్లో లంచాలు ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్ ఉద్యోగం వస్తూనే ఆయన జీవిత భద్రత వస్తూనే ఇంకేముంది, హాయిగా ఉంటాము, మనమేం పని చేయకుండా మనకి జీతం వస్తుంది అనే అభిప్రాయం బలపడిపోయింది. ఆయన చెప్తున్నాడు, ఎందుకు ఇంత తిప్పలు పడుతున్నాము మనము? ఎదుటి బెంచీలో పరీక్ష రాస్తూ ఉంటే వెనకల నుంచి చూసి కాపీ కొట్టేసి పిల్లలకి నేర్పిస్తే అయిపోయా, అదొకటే మనం చేయాల్సింది అని ఆయన ధర్మాన్ని, ఆయన స్వధర్మాన్ని, ఆయన బాధ్యతని ఇంత సింప్లిఫై చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన నెల జీతం వస్తూ ఉంటే హాయిగా ఉంటే ఎందుకు మనము ఇన్ని తిప్పలు పడాలా అని అన్ని వ్యసనాలకి లోనైనాడు, అన్ని దీంట్లకి ఇదైపోయినాడు. గవర్నమెంట్ స్కూలు టీచర్సు అందరూ ఆ విధంగా వ్యసనాల్లో పడి, మాకు ఎంత సింపుల్ అయిపోయింది మన బాధ్యత, పిల్లలకి చదువు చెప్పినా చెప్పుకున్నా మాకు ఎట్లయినా సరే జీతాలు వస్తాయి. అట్లే పిల్లల్ని ఏదో విధంగా పాస్ చేస్తూ ఉంటే
అయిపోయింది. అంతే కదా, అంత సింపుల్. దీనికి ఏంటి, కరోనా దీంట్లో మరీ స్కూల్స్ కోలుకోవాలని, మరీ పిల్లలు ఇది రావాలని, మళ్ళీ పిల్లలకి ఏ విధంగా చైతన్యాన్ని కనపరచాలని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు బాధపడుతున్నారేని కానీ గవర్నమెంట్ స్కూల్స్కి ఏ బాధ లేదు. కారణం ఏంటంటే మాకే గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇచ్చింది, ఎట్లయినా మాకు జీతాలు వస్తాయి, అదే భరోసా. మా టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఏం తిప్పలు పడుతున్నారు, 4-5 నెలల నుంచి వాళ్ళకి పైసలు అందటం లేదు, ఏ బాధలో ఉంటున్నారు, ఏ ఆకలితో అలమటిస్తున్నారు, అది వాళ్ళకేం పట్టదు. ఇదంతా చూసినప్పుడు పరిస్థితులు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎప్పుడైతే కల్పించుకుంటుందో అప్పుడు పరిస్థితులంతా కూడా చాలా దారుణంగా మారిపోతున్నాయి అనేది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా ప్రభుత్వము ప్రైవేట్ స్కూల్స్లో ఉండే గుణాత్మకతని, సృజనాత్మకతని నిజంగా వాళ్ళు గమనిస్తే, వాళ్ళు ఇచ్చే హెల్ప్ అంతా ప్రైవేట్ స్కూల్స్కి ఇస్తే నిజంగా విద్యారంగం చాలా బాగుపడుతుంది. ఇప్పుడు మంచి సేవలు అందాలంటే ప్రైవేట్ వాళ్ళకి మనము కొన్ని ఇది కల్పించాలా అని చెప్పి ఈవెన్ రైల్వేస్ అట్లాంటివి కూడా ప్రైవేట్ వాళ్ళకి కల్పిస్తున్నారు. అట్లా ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా ప్రైవేట్ రంగము చాలా శ్రద్ధ తీసుకుంటుంది, గవర్నమెంట్ రంగము ఎందుకో ఆ శ్రద్ధ తీసుకోలేకపోతుంది. అందుకని గవర్నమెంటు దీన్ని గమనించాలి. ఒకవేళ ఇప్పుడు గమనించకపోతే 1-2 సంవత్సరాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ ఫెయిల్యూర్ అయినాక తప్పనిసరిగా అప్పుడైనా గమనించాల్సి వస్తుంది. అయితే దీంట్లో మనం గౌరవించాల్సింది ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వము ఎడ్యుకేషన్లో చాలా మార్పు రావాలా అనే అనుకుంటా ఉంది. వాళ్ళు అనుకునేది నిజంగా సాఫల్యమైతే నాకు చాలా సంతోషమవుతుంది. అయితే ఇప్పుడుండే సిస్టమ్స్ కానీ, ఇప్పుడుండే టీచర్స్ అసోసియేషన్స్ కానీ, ఇప్పుడుండే విధానం కానీ దాన్ని మనము అనుభవపూర్వకంగా చూస్తే వాళ్ళు ఏం లేదు, వాళ్ళ జీతం ఒకటే వాళ్ళకి ఇంట్రెస్ట్, చదువు చెప్పేదాన్ని గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. చాలామంది అంటారు వాళ్ళు బీఎడ్ అయినారు, ఆ డిగ్రీలు ఉన్నాయి. డిగ్రీలు కాదు చదువు కావాల్సింది, టీచర్కి ఆ గుణం కాదు. జిడ్డు కృష్ణమూర్తి చనిపోయే ముందర ఒక స్టోరీ చెప్తాడు, హూ ఈజ్ ఎ టీచర్ అనేదానికి. ఆ స్టోరీ చాలా అద్భుతమైన స్టోరీ అనిపిస్తుంది. ఆ స్టోరీలో ఆయన అంటాడు, ఒకప్పుడు టీచర్కి గొప్ప రెస్పెక్ట్ ఉండేది. అలెగ్జాండరు ఈ దేశాన్ని జయించాలా అని వచ్చాడు. అప్పుడు పురుషోత్తముడు ఓడిపోయినాడు. ఆయన రాజ్య విధానం అంతా చూసి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయి, ఇంత బాగా గొప్పగా రాజ్యం ఇచ్చేశారు, ఎవరు చేశారండి అంటే, మాకు ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పేద బ్రాహ్మణుడు, ఆయన వల్ల ఇంత అద్భుతమైన సిస్టమ్ అంతా ఉంది మాకు అని అంటే, ఆయన్ని చూడాలంటాడు, ఆయన పిలిపించండి అంటాడు. అలెగ్జాండరు మాట అన్నాడని చెప్పి పురుషోత్తముడు మనుషులను పంపిస్తాడు. వాళ్ళు పిలిస్తే రాడు. అందుకని అలెగ్జాండర్ అంటారు, అది నిజమే, ఇప్పుడు ఆయన ఉద్యోగంలో లేడు కదా, మనమే పోయి ఆయన్ని చూస్తాము అని పోస్తారు. పోతే ఆయన మంత్రి పదవి పోయింది, రాజ్యం ఓడిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, చెట్టు కింద కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ అంతటికి ఇది స్పిరిట్ అన్నమాట, చదువు చెప్పుకుంటూ కూర్చున్నాడు. అలెగ్జాండర్ పోయి నమస్కారం చేసి ఇచ్చేస్తే ఆయన అంటాడు, ఏంటి నేనేం సహాయం చేయాలా మీకు అంటే, మీరు ఏ విధానంలో ఇచ్చేశారో రాజ్యాన్ని అది మాకు చాలా సంతోషము, మీరు మా దీనికంతా కూడా గ్రీస్ దేశం వస్తే మీరే మంత్రిగా నియమించుకుంటారు అంటే, ఆయన అంటాడు, మేము ఓడిపోయినాము, ఇప్పుడు నా పని ఏమంటే పిల్లలకి చదువు చెప్పడము, అందుకని నన్ను ఈ బాధ్యత నుంచి ఎవరు చెనకలేరు, నమస్కారము అని అంటే అలెగ్జాండరు తలకాయించుకొని వెళ్ళిపోతాడు. ఇంత రెస్పెక్ట్ ఉంటుందన్నమాట టీచర్ అంటే. అది ప్రైవేట్ స్కూల్స్లో ఆ రెస్పెక్ట్ని చూడొచ్చు, కొంతమందిలో ఉంటుంది ఇది. అందుకని మనం ఇప్పుడు కాపాడుకోవాలంటే మళ్ళా విద్యా దీంట్లో మహానుభావులు ఎవరైతే విద్యావేత్తలు ఇచ్చేశారో వాళ్ళ దీన్నంతా గమనించాలా. పిల్లల్లో సమగ్రమైన వికాసం ఏడుదో, మనము బిల్డింగులు కడుతున్నాము, పెద్ద ఇది చేస్తున్నాము, ఇదంతా కార్పొరేట్కి వదిలేసేయండి. బడాయి అంతా కార్పొరేట్తో ధీటుగా అంటుంటారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు. ఇంద్రాణి ఎప్పుడు అంటూ ఉంటుంది, వీళ్ళు కార్పొరేట్ని ఇంతగా ద్వేషిస్తారు మాస్టరు, మరి కార్పొరేట్కి ధీటుగా అంటారేంటి, మళ్ళీ వాళ్ళ మాదిరి వీళ్ళు తయారు కావాలనా అని. వాళ్ళు ఏమంటారంటే ఆడంబరాన్ని గురించి అట్లా అంటుంటారేమో అనిపిస్తుంది. నిజానికి
కార్పొరేట్ ఏ విధంగానూ కూడా పిల్లలకి మంచి చేయలేదు. వాళ్ళలో ఉండే సర్వశక్తుల్ని నాశనం చేసి కేవలం పరీక్ష పాస్ అయ్యాక మాత్రమే వాళ్ళు వర్క్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్లో ఆర్టు, క్రాఫ్ట్, వాళ్ళలో ఉండే సమస్త శక్తులు ఎట్లా వికసించాలా అనే దానికి కనీసం కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చాలా పట్టుదలగా వర్క్ చేస్తున్నారు. సృజన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ని పట్టించుకోవాలా? ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ ఒక్కటే వాళ్ళకి కీర్తి ప్రతిష్ఠ తెస్తుంది, వాళ్ళకి సంతోషం ఇస్తుంది. ప్రభుత్వం స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్లో జరిగే సృజనాత్మకతను చూసి వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు కూడా తమ జీతాలు ఏ లక్షలు ఉంటాయో అదంతా కూడా ఇచ్చేసి పిల్లల్ని కాపాడుకునేకి టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని పనిచేస్తారో అప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. దానికోసము ఇప్పుడు మనం కొంతమంది ఇక్కడ ఇచ్చేసామంటే ఇది చాలా గొప్ప మూమెంట్ అవుతుంది. మనం చేయాల్సింది ఏమంటే ప్రతి ప్రైవేట్ స్కూల్స్కి ఒక ధైర్యం ఇవ్వాలి. సహేసు స్టెప్పు ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్తో ఉన్నాయి. మేము ప్రైవేట్ స్కూల్స్తోనే ఉన్నాము కానీ గవర్నమెంట్ స్కూల్స్తో లేము. కారణం ఏంటంటే వాళ్ళు బిఎడ్స్, ఎంఎడ్స్, పిహెచ్డీలు, ఆ డిగ్రీలకి ఏ విలువ లేదు. అవన్నీ కూడా కేవలం బూటకం. అందుకని రేపొద్దున గవర్నమెంటే అర్థం చేసుకుంటుంది, డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు 1000 కోట్లు. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది, ఈ శక్తిని ఈ సహాయాన్ని ప్రైవేట్ స్కూల్స్కి మేము ఇచ్చిందంటే అద్భుతం జరిగేది అని వాళ్ళు గ్రహిస్తారు. తాతగారు ముందే దీన్ని చెప్తున్నారు. గవర్నమెంట్ ఒక 2 ఏళ్ళు ఒక సంవత్సరంలో గ్రహిస్తుంది. అందుకని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఏమీ నిరాశపడనక్కర్లేదు. మన మంచి న్యూక్లియస్ గ్రూప్ టీచర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ పోషించుకోవాలా, అందరూ కలిసి ఇచ్చేయాలా. గవర్నమెంటు ఇంకోటి కోసం కాదు, మన సంతోషం కోసం, మన తృప్తి కోసం, మన దీనికోసం మనం తప్పనిసరిగా పిల్లల్ని ప్రేమించాలా, పేరెంట్స్ని కలుపుకోవాలా, పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలా. చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ఏమైనా వాళ్ళ నమ్మకంలో గురి ఎట్లా వాళ్ళు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూసి ఆర్థికతను గురించి వాళ్ళు బాధపడి ఇప్పుడు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఇంతకాలము గవర్నమెంట్ స్కూల్స్లో చదువు రాదు. ఏవైనా సరే మంచి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లోనే మా పిల్లల్ని చదివించుకోవాలా అని రిక్షా పుల్లర్ వరకు చాలా కూలి వరకు అనుకోవడం నాకు మనస్ఫూర్తిగా తెలుసు. విలేజెస్ అంతా నేను తిరుగుతుంటాను కాబట్టి. ఇప్పుడు ఏమైనా ఆర్థికమైన ఇబ్బందులు మనము ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు గ్రహించాల్సింది ఏమిటంటే మనకి ఎన్ని ఆర్థికమైన ఇబ్బందులున్నా ఇంకొకటి ఉన్నా పేరెంట్స్ ఆశీస్సులు మనకున్నాయి. అట్లే పిల్లలు కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నారు. ఈ భరోసాతో మన మంచి టీచర్స్ అందరినీ ఎట్లో గట్ల పోషించుకొని ప్రాణాలతో కనీసం బతికేటట్లా చేసుకొని మరీ మన స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎప్పుడు తమ ఉద్యమ స్ఫూర్తిని ఎప్పుడు మానుకోకుండా నిరంతరమైన దీక్షతో సృజనాత్మక విద్య కోసము పనిచేయాలని కోరుకుంటున్నాను. సో 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నటువంటి మన భారతదేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా ఉండాలనేది మనకు అర్థమవుతుంది. ఈ విద్యా సంస్థలు కూడా తమ కర్తవ్యాన్ని గుర్తెరిచి మంచి విద్యను అందించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ సమయంలో తల్లిదండ్రులు అటు గవర్నమెంట్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. పేరెంట్స్ కూడా పిల్లల్ని చేర్చేటప్పుడు యూజువల్గా మనం అనుకుంటాము వాళ్ళ ఆ పాఠశాలకు కాలేజీకు ఎవరికైనా సరే వెళ్ళి అక్కడ గమనించి వాళ్ళ పిల్లలు అక్కడ సుఖంగా ఉంటారా, మంచిగా వాళ్ళకి విద్యను అందించగలుగుతుందా అని అక్కడ వాళ్ళతో మాట్లాడి అటువంటి నిర్ణయం తీసుకోవాలి. యూజువల్గా పిఆర్ఓస్ వచ్చి అడ్మిషన్స్ వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మనకి. సో పేరెంట్స్ షుడ్ డిసైడ్ అనమాట. వాళ్ళు పిల్లలు 10 సంవత్సరాలు ఒక స్కూల్లో ఉంటారంటే వాళ్ళు దాని గురించి అంత అర్థం చేసుకోవాలి. సో ఇందాక పెద్దలు అన్నట్టుగా తల్లిదండ్రులు, స్కూల్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ వీళ్ళందరూ కలిస్తేనే మంచి విద్యా వ్యవస్థను మనము అభివృద్ధి చేయగలుగుతాము. ఈ దేశంలో ఇప్పుడు మనకు కావాల్సింది ముందు ప్రపంచంలో పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అటువంటి వాళ్ళు మనం ఇప్పుడు తయారు చేయాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటున్నాము. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంచి విద్యను అందించగలుగుతామని ప్రైవేట్ స్కూల్స్ తరఫున అనుకుంటున్నాము. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మన అతిథులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం.